ఈ ప్రార్థనా కూడిక నాకు చాలా వింతగా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టైనా రాత్రికాలం సభలు ఏర్పాటు చేస్తారు, ఎంత ఆలస్యమైన రాత్రికాలం వాక్యం వింటారు, ముగించుకుంటారు. కానీ మీరేంట్రా అంటే వేకునే వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నారు. ఇది ధన్యత కాదంటారా? ఈ దివ్యమైన ధన్యకరమైన ఈ సమయాన్ని మీరు గుర్తించడం, అందులో పాల్గొనడం ఇంకా ఆశీర్వాదం కాదంటారా? కాబట్టి ఇది ఖచ్చితంగా 100కి 100 మేలైందని చెప్పాలి. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సహోదరులు ప్రభుదాసు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే తమ్ముడు తేజ, ఈ బృందానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే మీలో కొంతమంది ఆశ్చర్యపడే ప్రశ్నార్థకమైన ఒక ఆలోచన ఏంటంటే, వయసు పెద్దది కాదు, అనుభవం లేదేమో, ఇంత చిన్న వయసులో సేవ చేయడం ఆశ్చర్యమే అని మీరు అనుకొని ఉండవచ్చు. మీ ప్రశ్నకు ఒకటే సమాధానం, ఇక్కడ నిలబడింది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇంక మిగతా ప్రశ్నలన్నీ అనవసరం. మాట్లాడేది పరిశుద్ధాత్ముడు, మనల్ని హెచ్చరించేది పరిశుద్ధాత్ముడు. మనుషులతో మనకు సంబంధం లేదు. నాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇంచుమించు మీరందరూ వివాహమైన వాళ్ళే ఉన్నారు, మీ పిల్లలేరి? మీరు దేవుని దగ్గర ఉన్నారు, మీ పిల్లలేరి? వాళ్ళు ఎక్కడున్నారు? సో ఒక తండ్రి నిజంగా యజమానుడైతే, ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేస్తున్న వ్యక్తి అయితే, ఒక తల్లి ఇంటిని కట్టుకునే వ్యక్తి అయితే, జ్ఞానవంతురాలు అయితే, ఆ మాటకి 100% న్యాయం చేసే వ్యక్తి అయితే, ఖచ్చితంగా మీ చంటి పిల్లలు కూడా మీ ఒడిలో ఉండాలి ఈ సమయం. ఇంకొకసారి మరొక మాసం దేవుడు మీకు ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మరలా ఈ సమయం ఇలా వస్తే మీ పిల్లలతో కూడా మీరు ఆయన సన్నిధిని గడుపుదురుగాక. చాలా మంచి సమయం ఇది. నా మట్టుకు నేను ఆశ్చర్యపోయాను, ఒకంత ఆనందపడ్డాను దేవుని సన్నిధిలో మీతో గడపడానికి. ఇంచుమించు మీరంతా పెద్దవారు. అందులో నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, ఇది సువార్త సభ కాదు, స్వస్థత కూడిక కాదు, ఆశీర్వాద సభ అంతకంటే కాదు. ఏంట్రా ఇది అంటే, దేశ క్షేమము కొరకు ప్రార్థన. అంటే ఇక్కడ మీరు ఆశించి కోరుకున్న బ్లెస్సింగ్, ఇక్కడైతే ఇన్విటేషన్ ఏం లేదు. సువార్త స్వస్థత సభలు రండి అంటే అర్థం ఏంటంటే, ఒక మంచి వాగ్దానం మీకు ఇస్తారు, దేవుడు స్వస్థపరుస్తారు, రండి. ఒక ఆశ మనకుంది, పరిగెడతాం. ఆశీర్వాద కూడిక, ఒక మంచి ఆశీర్వాదం మీకు వస్తుంది, రండి అంటే మనం పరిగెడతాం. అందులో మేలు ఉంది మనకి, మనం వెళ్తాం. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీకు ఏమి ఇవ్వబడదు, మీకు ఏ వాగ్దానం లేదు, ఏ స్వస్థత లేదు, ఏ ఆశీర్వాదం లేదు. కానీ మీరే మోకాళ్ళు వేసి ఏడవాలి ఇక్కడ అని మీకు ఇన్విటేషన్ ఇస్తే, అది కూడా వేకునే 4 గంటలకు లేచి మీరు ఇక్కడికి రావడం, నిజంగా మీకు నేను చప్పట్లు కొడుతున్నా, నేను కొడుతున్నా మీకు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాస్తవానికి మర్మం ఏంటయ్యా అంటే, నీ స్వస్థత కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు చేతులెత్తి ప్రార్థించడం అది గోరంత అయితే, దేశ క్షేమం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం నీకు కలిగిన దాంట్లో 2 పాళ్ళు ఆశీర్వదించే అనుభవం. అది మనకు యోబు గ్రంథం 42లో మాత్రమే కనబడుతుంది. మీరు ఆ వాక్యాన్ని చూడక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు యోబు క్షేమస్థితిని దేవుడు అలా ఆశీర్వాదం దేశం కొరకు ప్రార్థన చేయడంలోనే ఉంది. కాబట్టి ఒక మంచి విషయానికి ఈ పునాది పరిశుద్ధాత్మ దేవుడు వేశాడని నేను నమ్ముతున్నా. ఎలా నమ్ముతున్నారు పాస్టర్ గారు అంటే, మొదట నేను ఇక్కడికి రావడం దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. రెండవది, మీరు ఇంతమంది రావడం బహు ఆశ్చర్యం. ఇది మామూలుగా సాధారణంగా ఆశ పెడితే, ప్రలోభ పెడితే జరిగే కార్యం కాదు. ఖచ్చితంగా ఇది దేవుడి చిత్తం. అందులో మీరందరూ ఉన్నందుకు దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే
ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు నాకు అనుగ్రహించి పంపించిన ఆ మాటలు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. నాకు ఇచ్చిన సమయం ఏమో తక్కువ, కానీ వీలైనంత మట్టుకు మాటలన్నీ మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తా. దేవుడు నాకు సహాయం చేయను గాక. ఇది ఒక ఉద్దేశంతో ఈ పరిచర్య ప్రారంభించారు. ఉద్దేశాలన్నీ మీ అందరికీ తెలుసు. అయితే ఆ ఉద్దేశం నెరవేరిందా, నెరవేరుతుందా, నెరవేరుతుందా? హలో, ఒక ఉద్దేశంతో ఈ పరిచర్య ప్రారంభించారు. అది నెరవేరిందా, నెరవేరుతుందా? ఏం జరుగుతుంది? నెరవేరబోతుందా? మీ సమాధానం విందామని. అందరికీ అర్థమవుతుంది కదా, నా మాటలు అర్థమవుతున్నాయి కదా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ బాక్స్ పెట్టారు కానీ కొంచెం క్లారిటీ లేదు. ఆ బాక్స్లో వినబడుతున్నాయి. ఇది వస్తుందా? ఇది వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. నెరవేరబోతుంది. వద్దు నాన్న, బాగుంది, ఇప్పుడు బాగుంది, బాగుంది. మనం ప్రారంభించిన తమ్ముడు బాగుంది. తమ్ముడు, మీరు ప్రారంభించిన ఈ ఉద్దేశం ఇప్పటికే నెరవేరుతుంది. అతి త్వరలో యేసు నామములో నెరవేరబోతుంది. ఎందుకంటే నెరవేరుతుంది అని ఎందుకు అన్నాను అంటే, కొద్ది మందితో ప్రారంభించిన ఈ పరిచర్యలో మనమందరం చేరి రావడం నెరవేరడం, ఇంకా చేరవలసిన వారు ఉండడం నెరవేరబోవడం. కాబట్టి మనం ప్రారంభించిన ఈ సేవ ఖచ్చితంగా నెరవేరుతుంది, నెరవేరబోతుంది. అందుకు మనమే సాక్ష్యం. ఈరోజు ఇంతమందిగా ఇక్కడ కూడాం. వేకునే ఆయన పాద సన్నిధికి చేరి స్తుతి చెప్తున్నాం. స్తుతిని నివాసంగా కోరుకున్నవాడు స్తుతుల మధ్యలో నివాసమై ఉండాలని ఆశించిన ఆ దేవుడు మన ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఇస్తాడు, అందులో నో డౌట్. ఆ రోజు ఒక దైవజనుడు ఇలాగే ఒక చిన్న కూడికలో పాల్గొని దేవుని స్వరం విని, నేను ఏదైనా నీ కొరకు చేయాలని ఒక ఆశ కలిగి బ్రతుకుతున్నాడు. తను చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆయా స్థలాలకు వెళ్తున్నప్పుడు తన అంతరంగంలో ఒకటే ప్రేరేపణ, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి. మనలో కూడా ఇలాంటి ఆలోచన చాలామందికి వస్తుంది. ఏదైనా చేయాలి దేవుని కొరకు. స్త్రీలు ఏమనుకుంటారంటే, నేను స్త్రీని కదా, నాకేమవుద్ది, నా వల్ల ఏమవుద్ది, ఎంతసేపు వంటింట్లో కుందేలాగే నా జీవితం ఇంతే కదా, నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం సరిపోద్ది. మనమేమనుకుంటామంటే, 4 రాళ్ళు సంపాదించి నలుగురికి పంచేలోపే నా వయసు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నాకేమవుతుందని మనం అనుకుంటాం. కానీ అతను అలా అనుకోలేదు. ఏదైనా చేయాలి, ఏదైనా చేయాలి అనుకున్నాడు. మొత్తానికి వదిలేశాడో, మూట కట్టింది వాళ్ళకు ముందుగా పంచిపెట్టాడో తెలియదు. కానీ దేవుని మనసు ప్రేరేపించబడి, దేవుని మనసుతో ప్రేరేపించబడి ఒక పిచ్చోళ్ళలాగా వీధిలోకి వెళ్ళినా, గ్రౌండ్లోకి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా ప్రభువాన్ని చిత్తం చేయాలి, ప్రభువాన్ని చిత్తం చేయాలని మనసుతో ఉంటే దేవుడు స్పష్టంగా మాట్లాడంటే ఆయనతో, నువ్వు నా సేవ చేయి, నువ్వు నా సేవ చేయి. సేవ చేయాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? నేను కూడా తెల్ల బట్టలు వేసుకొని, పంచగట్టుకొని, మీసాలు తీసి ఒక విధంగా తయారైపోయి పరిశుద్ధుల గుంపులో, సేవకుల గుంపులో చేరిపోవాలా? ఎలా సేవ చేయాలి? నశించిపోతున్న ఆత్మల్ని రక్షించు. జాగ్రత్తగా వినండి. వ్యత్యాసం అంటే, మీరింతవరకు వింటున్న బోధలకు ఒకవేళ విభిన్నంగా అనిపించినా కొంచెం మంచి మనసుతో అంగీకరించండి, నా మాటలు అర్థం చేసుకోండి. నశించిపోతున్న ఆత్మల్ని సంపాదించు, అదే నా సేవ, అదే నా పరిచర్య. సరే, ఊర్లోకి వెళ్ళాడు, అన్నా దేవుడు యేసుక్రీస్తు అన్నా, ఆయన నమ్ముకుంటే పరలోకం వస్తావు, మారు మనసు పొందన్నా, నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళవయా. ఇంకో చోటుకి వెళ్ళాడు, ఇంకో మాట చెప్తుండే, అమ్మా అదిగో పొద్దున్నే మేము ప్రార్థన చేస్తున్నాం, నెలకు ఒక్కరోజే ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి దైవజనులు వస్తాను, మంచి మాటలు చెప్తారు, రామ్మ ప్రార్థన చేద్దాం, నీ సమస్యలు వెళ్తాయి. పొద్దున్నే ఆ టైంలో ఎవరు వస్తారయ్యా? అది నాకే ప్రమాదకరంగా మారింది. నేను 4 గంటలకే లేచానండి. స్తుతి చెప్తూ మళ్ళీ పడిపోయా. మీ మధ్యలోకి రావాల్సిందే.
నాకే ప్రమాదకరంగా ఉంది, నేను ఎక్కడ వస్తానయ్యా, వెళ్ళవయ్యా. ఇలాగ ఎవరు ఎంత చెప్పినా తృణీకరిస్తున్నారు, నిరాకరిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాల. అరణ్యంలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు, ప్రభు నా మాట ఎవరు వినట్లేదు, నేనేం సువార్త చెప్పగలనయ్యా అంటే దేవుడు ఆయనతో అంటున్నాడు, నేను చెప్పమన్నాను కానీ వాళ్ళు వింటారా వినరా, తీసుకొచ్చి పెట్టమని నేను చెప్పానా? ఒక యవనస్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడంట, ఒక యవనస్తుడితో. అతని బాధ ఏంటంటే, నీ విశ్వాసము పరిపూర్ణంగా నాలో నెరవేరాలి, నీ చిత్తం నాలో జరగాలి, నీ చిత్తం నేను చెయ్యాలయ్యా అని ఒక్క మాట పట్టుకొని బలవంతంగా ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడంట, నా చిత్తం ఏంటో నువ్వు జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నావు కదా, సరే ఇదిగో ఓ పెద్ద బండరాయి చూపించి ఉదయాన్నే రెడీ అయిపోయి ఆ బండరాయి దగ్గరికి వెళ్ళి దాన్ని నెట్టమన్నాడంట. ఈ యవనస్తుడు వెళ్ళి ఆ బండరాయి దగ్గరికి వెళ్ళి ఉదయం వెళ్ళటం, నెట్టే పనిలోనే ఉంటున్నాడు. మధ్యాహ్నం అయింది, క్యారేజ్ తిన్నాడు, మళ్ళా నెడుతున్నాడు. 1 సెంటీమీటర్ కూడా జరగట్లేదు అది. సాయంత్రం వరకు నెట్టాడు, మరలా ఇంటికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఇంత నెట్టినా 1 సెంటీమీటర్ జరగలేదే, నీ చిత్తం జరుగుతుందంటావా లేదా? మరలా నెక్స్ట్ డే వచ్చాడు, మరలా నెడుతున్నాడు. ఇలాగ వారం జరిగిందండి. ఈ వారం తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడలేదు, కానీ సైతాన్ గాడు వచ్చాడు. హలో తమ్ముడు, ఎవరా ఈ స్వరం చూస్తే సైతాన్ గాడు. నువ్వెవడరా? నువ్వు ఈ మధ్య ఏదో దేవుని చిత్తం చేద్దామని వెళ్ళావు కదా, అసలు నీకు బుద్ధి ఉందా? దేవుడి చిత్తం బండరాయి జరపమని చెప్తాడు దేవుడు. సరే చెప్పాడే అనుకో, కొంచెమైనా జరిగిందా? 1 సెంటీమీటర్ అయినా జరిగిందా? అసలు దేవునితో ఉన్నాడంటావా? దేవుని ప్రార్థన ఆలకిస్తున్నాడా? దేవునికి సాయం చేస్తున్నాడా? ఆయన బాహుబలం ఎంత గొప్పది! ఒక్క క్షణం నీతో పాటు ఆయన చెయ్యి కొంచెం అట్లా సపోర్ట్ చేసి జరిపింటే వెళ్ళిపోయి అక్కడ పడి ఉండేది కదా. అంటే దేవుని చిత్తంలో నువ్వు లేవు. ఎందుకు నువ్వు అనవసరంగా ప్రయాసపడుతున్నావు? వదిలేయ్ అన్నాడు. ఇతని మనసులో పడిపోయింది, అమ్మ నిజమేనేమో, దేవుని చిత్తం కాదేమో, నేను అనవసరంగా నెడతా ఉన్నా కానీ వారం నుంచి 1 సెంటీమీటర్ కూడా జరగలేదు, ఇంకేం చేస్తాం దేవుని చిత్తం అని చెప్పి నిరాశపడి ఆ బండరాయిని జరపడం ఆపేసి తన సొంత కార్యాల్లో మునిగిపోయాడు. సరిగ్గా 3 రోజుల తర్వాత దేవుని స్వరం అతనితో మాట్లాడుతుంది, యవనస్తుడా ప్రభువా, నేను నిన్ను రాయి జరపమని చెప్పాను కదా, నా చిత్తం చేయమని చెప్పాను కదా, మరి ఎందుకు జరపలేదు? అయ్యా నువ్వు నాకు తోడుంటే, నువ్వు నా వెంటుంటే ఆ రాయి జరిగిపోయేది. కొంచెమైనా జరగలేదు, నీ చిత్తం కాదని నేను అర్థం చేసుకొని వెళ్ళిపోయానయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు ఆ యవనస్తుడితో మాట్లాడాడు, నేను జరపమన్నాను కానీ జరిగిందా లేదా అని ఏనాడైనా ప్రశ్నించానా? నా మాటకి నువ్వు విశ్వాసం చూపి విధేయత కలిగి నీ జీవితకాలం అంతా నెట్టడమే నా చిత్తం. అది జరిగిందా, కార్యం అయిందా కాలేదా అనేది నెక్స్ట్ది, నీకు అనవసరం. అది నేను చెప్పింది చేయటమే. ఈరోజు మనం ఆయన సన్నిధికి వస్తున్నాం, దేవుని చిత్తాన్ని చేస్తున్నాం. వేకునే లేచి ప్రార్థించడం అక్షరాల దేవుని చిత్తం. దీంట్లో నో డౌట్, ఇది ప్రభు చిత్తమా కాదా, దేవుడు ఏర్పాటు చేశాడా లేదా, ఇది మనుషుల ఆలోచనతో పుట్టిందా లేదా, అవన్నీ తర్వాత. మొదట మనం వేకువ లేవటం దేవుని చిత్తం, మోకరించడం దేవుని చిత్తం, చేతులెత్తి విజ్ఞాపన చేయడం దేవుని చిత్తం. మీకు అర్థమైతే కొట్టేవాళ్ళే. మీరు దేవుని చిత్తం చేస్తారండి. హల్లెలూయా, మీరు దేవుని చిత్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ గ్యాప్లో మిమ్మల్ని ఎవరైనా కన్ఫ్యూజ్ చేస్తారేమో, ఇదిగో బెదరో ఏంది అసలు పొద్దునే ఎవరికి ఈయనే మనసు ఉంటుంది, వెనకాల కూర్చొని నిద్రపోతారు, పొద్దునే లేచి వచ్చి. ఎవరైనా నిద్రపోతున్నారా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా ఉంటుంది. అది టైం అలాంటిది, ఈ టైం అలాంటిది. కానీ ఇలాంటి టైంలో కూడా మీరు ఆశ కలిగి ఆసక్తితో వేటకెళ్ళిన చిరుతుపులి కాపు కాసినట్లు వేట కోసం మీరు నిలబడి ఉండటం ప్రభు చిత్తం కాదంటారా? 100% ప్రభు చిత్తమే. ఇతనితో చెప్తున్నాడు, నువ్వు నా చిత్తం చేయమని చెప్పా కానీ నశించిపోతున్న ఆత్మలు వస్తారా రారా, వింటారా వినరా నేను చెప్పానా? సువార్త చెప్పు. నా మాట ఎవ్వరు వినట్లేదయ్యా. సరే అడవిలోకి వెళ్ళి చెట్లకు చెప్పమన్నాడు. చెట్లకు సువార్త చెప్పడం ఏంటి? సరే వెళ్ళాడు, చెట్లకు సువార్త చెప్తున్నాడు. ఈయన సువార్త చెప్తున్నప్పుడు యేసు పరిశుద్ధుడు, యేసు గొప్పవాడు, యేసు లోక రక్షకుడు అని చెప్తున్నప్పుడు ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు, సన్ఫ్లవర్ ఆ పూతలు సూర్యోదయం ఉన్నప్పుడు తూర్పు వైపుకు తిరిగి మెల్లిగా పడమర వైపుకు తిరుగుతాయి. సూర్యుడి వైపే తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగ ఆ చెట్లు బలమైన ఆ కొమ్మలు
ఈయన సువార్త చెప్తూ వెళ్తున్నప్పుడు అవన్నీ ఆయన వైపు తిరగటం, ఆ చెట్లు కొమ్మలు ఆయన మాటలు ఆలకించడం ఈయన గమనించాడంట. ఆయన పేరు జాన్ నాక్స్. స్కాట్లాండ్ దేశం కొరకు, ఆ రక్షణ కొరకు మోకరించిన వ్యక్తి, చేతులెత్తిన వ్యక్తి దేవుణ్ణి ఏమడిగాడు తెలుసా? ప్రభువా, నేను ప్రారంభిస్తున్న ఈ పని నా స్కాట్లాండ్ దేశం రక్షణ పొందాలి. ఆమేన్. నా స్కాట్లాండ్ దేశం రక్షణ పొందాలి, లేదా నేను ఈ స్థలాన్ని విడిచి నీ దగ్గరికి వచ్చేయాలి. ఈ రెండిట్లో ఒకటి జరగాలి. ఒకటే తీర్మానం, ఒకటే గురి, ఒకే గమ్యం. ఇల్లు కడతానా, పెళ్లి చేస్తానా, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటానా, మిద్దెల మేడలు కూడగట్టుకుంటానా, వెండి బంగారాలు సంపాదించుకుంటానా, వీటి మీద నా మనసు లేదు. స్కాట్లాండ్ దేశం రక్షణ పొందాలి, లేదా నేను నీ యొద్దకు రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి పని చేయి. దేవుడి దగ్గర 2 పనులు అప్పచెప్పాడు. ఆయన తీసుకోవడం దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. మిమ్మల్ని తీసుకోవడం ప్రభుకి ఇష్టం లేదు. మీరు వెళ్ళిపోతే ఎట్లా అండి? హలో, మీ అందరికీ దావీదు తెలుసు కదా. దావీదు జీవితంలో జరిగిన కొన్ని ప్రార్థనలు విన్నప్పుడు నాకు ఒక వింతైన ఆశ్చర్యం కలిగేది. ఎలా అంటే, దేవునితో వైరం పెట్టుకుంటాడు దావీదు. నా జీవితకాలం అయిపోయింది, నేను చనిపోవాలి, దావీదు నా దగ్గరికి వచ్చి అన్నాడు అనుకో, ఇజ్కియాలాగా గోడతడు తిరిగి ఏడ్చి చీమిడి అంత కట్టనకు పోసి, ప్రభువా నేను కూటమి పెట్టలేదా, మొన్న పలారం పెట్టలేదా, భోజనాలు పెట్టలేదా, పాస్టర్ గారితో సందా ఇయ్యలేదా, ఇవన్నీ ఉండవండి. దావీదు ఒకటే చెప్తాడు, ప్రభువా నేను చచ్చిపోతే ఈ లూథరన్ హై స్కూల్లో పొద్దున్నే వెళ్ళి నీకు స్తుతి ఎవరు చెప్తారయ్యా? లూథరన్ హై స్కూలే కదా. నేను చనిపోతే ప్రతి నెల వేకునే వెళ్ళి ఈ పట్టణ క్షేమం కొరకు చేతులెత్తేవాడెవరు? నీకు స్తుతించేవాడెవరు? వేకునే లేచి పక్షుల కంటే ముందుగా నిన్ను ఆరాధించే వాళ్ళు ఎవరు? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మృతులు ఎలాగూ స్తుతిస్తారు. దావీదు ప్రార్థన అది. మన ప్రార్థన అలా ఉండాలేస్తున్నాము అలా. ఆమేన్. మన ప్రార్థనలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మన అన్నీ క్రొత్త కోణంలో, ఇంతకుముందు ఏ పరిశుద్ధుడు చేయని, ఏ పరిశుద్ధురాలు చేయని ఒక డిఫరెంట్ వేలో ఉంటాయి. మన అన్నీ అంతే. ఇప్పుడు ఒక యవనస్తుడు ప్రార్థన చేశాడనుకో, మంచి భర్త కావాలి, ప్రభాసలాగా ఉండాలి, అదే విజ్ఞాపన. ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి లేదా ఒక తండ్రి ప్రార్థన చేశాడనుకో, నా పిల్లలు వెల్ సెటిల్డ్, అమెరికానో ఆఫ్రికానో కెన్యా పోవాలి, వీళ్ళంతా తెక్క కుదిరిద్ది. ఏమండి, లేస్తే అమెరికా ఆస్ట్రేలియా ఇటే, కానీ కెన్యాకి ఎవరైనా పోతున్నారా, నైజీరియాకి ఎవరైనా పోతున్నారా? ఎందుకని? అది ఆ దేశం బాగోదు కదా. మన ప్రార్థనలన్నీవే. కానీ కనీసం నీ కుటుంబానికి ఈ ఆసక్తి, ఈ ఉజ్జీవం ఎందుకు రాలేదు? ఈ ప్రార్థన ఆసక్తి ఎందుకు పుట్టలేదు? నీకంటే ముందుగా వాళ్ళు రెడీ అయిపోయి సిద్ధపడిపోయి, పద తాతయ్య, పదమ్మమ్మ, పదనాన్న, నేను కూడా నీతో పాటు స్తుతి చెప్పడానికి వస్తాను దేవుడికని ఎందుకు ఇక్కడ వరకు రాలేదు? అంటే మీలో ఈ విజ్ఞాపన కంటే వేరే విజ్ఞాపన బలంగా పనిచేస్తుందేమో. కానీ జాన్ నాక్స్ అనే దైవజనుడు ప్రార్థన ఒకటే, నా స్కాట్లాండ్ దేశం మారాలి, లేకపోతే నేను వెళ్ళాలి. వన్ డే స్కాట్లాండ్ దేశం అంతా యేసయ్య సొంతం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తాను బ్రతికి ఉండగానే ఆ ఆశీర్వాదాన్ని కన్నులారా చూశాడు. ఇంచుమించు ఎంతమంది ప్రజలు మీ విజ్ఞాపనలో ఈ మాట ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈ భీమవరం పట్టణం మారాలి. ఈ భీమవరం పట్టణ ప్రజల కుటుంబాలన్నీ రక్షణ పొందాలి. ఒకవేళ ఆ నెరవేర్పు చూడకుండా మనం చనిపోకుండా ఉండునట్లుగా మీరు అడగాలి ప్రభుని. నేను సజీవుడిగా ఉన్నప్పుడే, నా ఆయుష్కాలం ఉన్నప్పుడే ఈ పట్టణం మారాలి యేసునామములో. విశ్వాసానికి హద్దులు లేవండి. విశ్వాసానికి లిమిట్స్ లేవు. నువ్వు అడిగేటప్పుడు హద్దులు లేని విశ్వాసంతో దేవుణ్ణి కోరుకోవాలి. ఈ పట్టణం అంతా మారేనా, అది నిజమేనా, ఇది జరిగేనా, ఇది సత్యమేనా, నువ్వు ఆశ్చర్యపడద్దు, ఆవేశపడద్దు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనదే లేదు. మొదట నీ అంతరంగంలో కోరిక పుట్టాలి యేసునామములో.
కీర్తనల పుస్తకం 25వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మీరు బైబిల్ గ్రంథం తెరచి చూస్తే, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందడు, కారణము లేకుండానే చాలండి. కారణం లేకుండానే అసహించుకునేవారు, కారణం లేకుండానే ద్వేషించుకునేవారు సిగ్గుపడతారు. కానీ నీ మీద మనసు పెట్టుకొని, నీ వైపు చూస్తూ, నీ వైపు చేతులెత్తి, నీ కొరకు ప్రార్థన చేస్తూ, నీ కొరకు కనిపెట్టుకున్న వారు ఎన్నటికీ సిగ్గుపడడు. మనమంతా కనిపెడుతుంది ఈ పట్టణ రక్షణ కొరకు, ఈ రాష్ట్ర రక్షణ కొరకు, ఈ దేశ క్షేమము కొరకు. మణిపూర్ మన రాష్ట్రంలో భాగం కాదా? ఉత్తరప్రదేశ్ మన రాష్ట్రంలో భాగం కాదా? రాజస్థాన్ మన రాష్ట్రంలో భాగం కాదా? తమిళనాడు మన రాష్ట్రంలో భాగం కాదా? మన దేశంలో భాగం కాదా? ఈ రాష్ట్రాలన్నీ మన దేశాలు కాదా? జమ్మూ కాశ్మీర్ మన దేశం కాదా? ఈ దేశంలో కూడా ఒక విజ్ఞాపన భీమవరంలో, ఈ స్థలంలో వినబడుతున్న ఈ ధూపం అక్కడ అగ్ని రగిల్చలేస్తున్నామలో. ఆమేన్, హల్లెలూయా. చేతులు చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఆ ఉద్యమం రావాలండి. ఇక్కడ చేసే ఈ విజ్ఞాపన అక్కడ లేపాలి ఆత్మల్ని. ఎక్కడో హైదరాబాదులో, ఎక్కడో అమరావతిలో సంతకం పెడితే ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి, ఒక పెన్నుకి ఒక పేపర్కి ఉన్న బంధం. ఒక్క మనిషి అక్కడ ఆజ్ఞాపిస్తే ఇక్కడ పని ప్రారంభిస్తున్నారు, ఇక్కడ రూల్స్ మార్చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, సచివాలయాన్ని కూల్చేయండి రా అమరావతిలో చెప్పారనుకో, భీమవరంలో ఏమైంది? చెప్పింది ఎక్కడ, కూల్చింది ఎక్కడ? మరి నువ్వు ఇక్కడ విజ్ఞాపన చేస్తే మారద దేశం. హల్లెలూయా. కనిపెట్టుకున్నవాడు సిగ్గుపడడు. నేను ప్రభువులోకి వచ్చిన కొత్తలో ఒక విశ్వాస వీరుల జాబితా పుస్తకం చదువుతున్నాడు. వీళ్ళున్నారే, జిమ్మీ ఎలైట్ బృందం, అలాంటిదే, వాళ్ళు కాదు, అలాంటిదే. ఆ పుస్తకంలో ఒక కుటుంబంలో జరిగిన సంఘటన రాశారు. ఒక యవనస్తుడు ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభువుని నమ్ముకుంటే ఆ గ్రామంలో ఒక్కరు కూడా క్రైస్తవులు లేరండి, ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు. మరి ఆ యవనస్తుడు కాలేజీలో తెలుసుకున్నాడో, ఉద్యోగం చేసే స్థలంలో తెలుసుకున్నాడో, ఎక్కడ తెలుసుకున్నాడో, ప్రభువుని తెలుసుకున్నాడు, ప్రభువుని నమ్ముకున్నాడు. అతన్ని ఆధారం చేసుకొని ఒక దైవజనుడు ఆ ఊరు రావడం మొదలుపెట్టాడు. ఆ ఊరిలో ఉన్న కొంతమంది అడిగారు, ఒరే బాబు, మన ఊర్లో ఎంతవరకు ఇలాంటి అనుభవం లేదు, నువ్వు మళ్ళీ కొత్త దేవుణ్ణి, కొత్త మతాన్ని, కొత్త విశ్వాసాన్ని ఏం తేక్కర్లేదు, మనకు చాలామంది ఉన్నారు, మనకు వీళ్ళు చాలు, ఇక వాళ్ళు ఎప్పుడు రాకూడదు అన్నాడు. కానీ నాకు తెలిసి ఆ యవనస్తుడు కూడా మీకులాగే మొండోడు అనుకుంటానండి. నా భాష మీకు అర్థమవుతుందండి? మీకులాగే మొండోడు అనుకుంటానండి. వదలట్లా, నా ఊరు మారాలి, నా ఊరు మారాలి అని ప్రార్థనే చేస్తున్నాడంట. సరే, మరలా వచ్చాడు ఆ దైవజనుడు. ఊరంతా మాట్లాడుకుంటున్నారు, వీడు ఇలాగే వస్తే మతం మారిపోద్ది, 2 వర్గాలుగా ఊరు డివైడ్ అయిపోద్ది, మనం ఏదో ఒకటి చేయాలి, వాడిని చంపేసేద్దాం. ఉట్టిగా చంపేసి ఆ దోషం మన మీద ఎందుకో, అసలు అటు ఇటు తేల్చుకుందామని ఊరంతా ఏకమయ్యారు. ఇతని ప్రార్థన ఒకటే, ఊరంతా ఏకమవ్వాలి, ఊరంతా యేసయ్య నామ స్మరణ చేయాలి. ఇతని విజ్ఞాపన అది, వాళ్ళ ఉద్దేశం ఇది. మొత్తానికి ఒకరోజు మొత్తం సెలవు పెట్టుకొని ఆయన ఊరి మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. వదిలేస్తావా, వదిలేవా? మా మతంలో, మా కులంలో, మా గ్రామంలో నువ్వు ఒకడివి కనుక ప్రేమించి చెప్తున్నావు, వదిలేసేయా దేవుణ్ణి, మాతో పాటు ఉండవు. ఆయన చెప్పాడు, ప్రాణమైన వదిలేసుకుంటా కానీ ప్రాణం పెట్టిన దేవుని మాత్రం వదలలేనయ్యా, ఆయన నిజమైన దేవుడయ్యా, ఆయనే దేవుడు. మరి వీళ్ళందరూ ఎవరు? పురాణాలు, ఇతిహాసాలు, కట్టుకథలు, కల్పితాలు, ఇవి నిజం కాదు. ఒకటే కడుపు మండిపోయింది వాళ్ళకి. ఇంకా సరే, ఈరోజు ఉదయం 11 గంటలకి మన ఊరి మీదుగా వెళ్ళే ఒక ఎక్స్ప్రెస్ ఉంది కదా, 2 కాళ్ళు చేతులు కట్టేసి ఆ యవ్వనస్తుని తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పెట్టారు. ఏ కారణంతో పట్టాలు ఊడిపోయాయో, రైలు చెడిపోయిందో, ఏ కారణంతో, లేకపోతే ప్రధానమంత్రి వచ్చాడో, లేకపోతే ఇంకోటి వచ్చిందో, ఏ కారణంతోనైనా రైలు నిన్ను తొక్కకుండా ఆగితే మేమందరం యేసుప్రభుని అంగీకరిస్తాం. ఇంకా తొక్కకుండా ఆగలేదే.
ఉద్యోగం ఉంది, యేసు రక్తమే జయం. అంగీకరిస్తాం. పొర్రపాటున నిన్ను తొక్కేసిందా, కనీసం నీ అవయవాల వైపు కూడా మేము చూడం. నీ శాపం మా ఊరికి విరగడైపోయిందని వెళ్ళిపోతామని కాళ్ళు చేతులు కట్టేసి పట్టాల మీద పడుకోబెట్టారు. అతను కూడా చాలా ఆసక్తిగా ఉన్నాడు. ప్రభువా, నీ కొరకు హతసాక్షిగా మారే అవకాశం నాకు దక్కిందయ్యా, స్తోత్రం నాయన, నన్ను అంగీకరించు. స్టెఫన్ లాగా సంతోషంగా కాళ్ళు చేతులు కట్టేసుకుంటున్నారు. కొంతమంది బాధపడుతున్నారు. స్త్రీలు, యవనస్తుడు అనవసరంగా ప్రాణం పోగొట్టుకుంటున్నాడే. పురుషులు కొంతమంది, బంధువులు కొంతమంది, వద్దని చెప్పరా, కాదని చెప్పరా, ఈ ఒక్కసారికి విధేయుడైపోరా, నీ పాటికి నువ్వు భక్తి చేసుకుందో లేరా, ఒప్పుకోరా. వినట్లా. పోతే ప్రాణం పోవాలి, లేకపోతే ఊరు మారాలి. టైం అయింది, రైలు వస్తుంది, చాలా వేగంగా ఉంది. ఆ రైలు వేగానికి బ్రేక్ వేసినా మనల్ని తొక్కే ఆగిద్ది. ఆ స్పీడ్కి వచ్చేసింది. ఇక తొక్కేసిద్ది, మనం కళ్ళతో చూడలేము అనుకున్న ఆ దగ్గరి క్షణంలో ఒక్కసారిగా ఓ బలమైన గోడను గుద్దితే షేకిచ్చి ఆగిపోతుంది చూసారా, అలా ఆగిపోయింది ట్రైన్. ఏమీ లేదు అక్కడ. ఎందుకు ఆగింది, ఎవరు ఆపారని చూస్తే అప్పటి వరకు దేవదూతల గురించి వింటమే కానీ 2 రెక్కలు కలిగిన దూత, ఒక్కొక్క దూత ఒక్కొక్క చక్రాన్ని బలంగా పట్టుకొని ఆపేసిందంట. రైలు మొత్తం ఎంత దూరం ఉందో ప్రతి చక్రం దగ్గర ఒక దూత, ప్రతి చక్రం దగ్గర ఒక దూత ఆ యవ్వనస్తుడి మీదకి ఆ రైలు రానివ్వకుండా ఆపగలిగాయి. ఆ దృశ్యాన్ని చూసిన ఊరంతా మారిపోయిందండి. యేసు రక్తం అది. హల్లెలూయా. ఇక ఆ ఊళ్ళో వేరే దేవుడు లేడండి, ఒకే ఒక్కడు యేసునాథుడు. ఆమేన్. ఆ మధ్య ఎప్పుడో వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టారు కదా, క్రైస్తవులకు మా గ్రామంలో ప్రవేశం లేదని, ఆ ఊర్లో పెట్టారు పూజారులకు ప్రవేశం లేదని. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అది సాధ్యమైనప్పుడు మనకెందుకు అవ్వదు? ఎందుకు అవ్వదు? నేను సేవ చేస్తున్న ఒక ప్రాంతం ఉందని, ఆ ఊరి పేరు కూడా నేను వినలేదు 7-8 సంవత్సరాల వరకు. 7-8 సంవత్సరాల క్రిందటి వరకు ఆ ఊరి పేరు నేను వినలేదు. అది 175 కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీ అది, భీమవరం లాగా. కానీ ఆ పేరు నాకు తెలియదు, ఎందుకంటే అంత మారుమూల ప్రాంతం అది, అంత మారుమూల ప్రాంతం. ఆ ప్రాంతం గురించి నాకు తెలియదు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన దైవజనులు ఆ పేర్లు చెప్తే మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఆ పేర్లు చెప్తే దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు, మీకు తెలీదా? అంతకు ఆయనకు ముందున్న ఇంకో దైవజనుడు మనోహర్ పాస్టర్ గారు. వీళ్ళందరూ నాతో ఏం చెప్పారంటే, తమ్ముడు నువ్వు ఎన్నుకున్న ఆ ఊరు చాలా ప్రమాదకరమైంది, అక్కడ సేవ చేయలేవు, నువ్వు చక్కగా చదువుకున్నావు, అన్నీ తెలుసు, చక్కగా ఏదో మంచి పట్టణంలో సేవ చేయి, బహుగా ఆశీర్వదించబడతావు. అంటే నేను చెప్పాను, అన్నా నా దర్శనం ఎవరు దున్నని బీడి భూములే దున్నాలన్నా. వీళ్ళు అన్నారు, దైవజనులే అన్నారు, నాట్ ఓన్లీ వన్, చాలామంది చెప్పారు అక్కడ అవ్వదు, అక్కడ అవ్వదు, అక్కడ అవ్వదు. నేను తీర్మానం చేసుకున్నా, ఈ సాక్ష్యాలన్నీ నా మెదడులో ఉన్నాయి కదా, మార్చగలిగేది నువ్వే కదా. మారిన వాళ్ళ దగ్గర పోయి మారమని చెప్పేది ఏంటండి యెహోవా సాక్షులాగా? ఆల్రెడీ యేసుప్రభు నమ్మి విశ్వాసంలో కొనసాగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అంటే కుమారుడే, తండ్రి, పెద్ద చిన్న విభేదాలు పెట్టించే వాళ్ళేంటి? మారని దున్నని భూములే కదా మనం దున్నాలని. ఆ స్థలానికి వెళ్ళి మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, ఈరోజు నేనుంటున్న పట్టణంలో చివరగా వెళ్ళి ప్రారంభించిన సేవ నేనే, ఇప్పుడు ప్రథమ ఫలముగా కొనసాగుతున్న సేవ కూడా నేనే. ఇది ఎలా సాధ్యమంటే విజ్ఞాపనకు ఉన్న శక్తి అలాంటిది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని పేరిట కూడి చేరిన ప్రియ దేవుని బిడ్డ, ఏ ఉద్దేశంతో ఇక్కడ నువ్వు మోకరించావో, ఇక్కడ చేతులు ఎత్తావో, నీ ప్రార్థనకు ప్రతిఫలము కలిగే వరకు, నువ్వు అడిగిన ఆశ, కోరిన కోరిక నెరవేరే వరకు విడవద్దు ఆయన పాదాలు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు భూమి మీద సిగ్గుపడరు. చేస్తాడు ఆయన, ఎలాంటి అద్భుతాలైన చేస్తాడు. నీ కొరకు సూర్య చంద్ర నక్షత్రాలను కూడా ఆపగలిగిన దేవుడు. ఎందుకంటే మనకు ఆధారం ఉంది. ఆపాడు. ఓ తండ్రికి పిచ్చి పట్టింది, ఓ తండ్రికి పిచ్చి పట్టింది. ఎందుకని మెంటలకి పోతాడు, అటు తిరుగుతాడు, ఏమైంది అసలు? అయ్యో ఏంటి అలా తిరుగుతున్నావు, ఏమైందండి బాబు, ఏమైంది చెప్పండి, నాకు మెంటలకి పోతుందండి, ఏం జరిగిందయ్యా? ఈరోజు ఉదయం మా పాస్టర్ గారు వచ్చారా? వచ్చారు. ఇదిగో మీ పిల్లలందరూ మీరు ప్రార్థన చేయాలన్నాడా? పిలిచాను. ఎందుకయ్యా? మా పిల్లలకి ఏమైందయ్యా, తప్పు చేశారా, ఏం జరిగిందయ్యా? లేదయ్యా, దేవుడు మీ పిల్లల్లో ఒకరిని ఈ ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేయమన్నాడయ్యా. మరి మంచిదే కదా. యోగ్యత లేదు, అర్హత లేదు, కనీసం ఓటేమని దిక్కు లేదు నీ కొంపకొచ్చి.
అలాంటిది ఒక ప్రవక్త వచ్చి నీ పిల్లల్లో ఒకడు రాజు కావాలని అడిగితే ఆనందపడాలి కదా అంటే, అది కాదయా నాకు కనిపించినంత. మరేంటి, పెద్దోడు ఉన్నాడా, బలవంతుడు ఉన్నాడా, మిలిటరీలో ఉన్నాడా, ఇంకా ఆడికంటే ఇంకెవడు గొప్ప, ఆడే అనుకున్నా. ఆయన తీసుకొని తీడు అసలు పనికిరాడు, పక్కకే అన్నాడు. సరే పోనీ ఇంకొకడు ఉన్నాడు, వీడిని పెట్టమన్నా, ఆయన పక్కన ఇమ్మన్నాడు, ఆయన పెట్టమంటే ఆయన పక్కన ఇమ్మాడు. చివరికి దావీదును కోరుకున్నాడయ్యా. అయ్యా ఎవరిని కోరుకున్నాడు? దావీదును కోరుకున్నాడు. దానికి అంతకెందుకు పిచ్చి పడతావు, నీ కొడుకు కదా ఊరకవయ్యా. వాడంత తిక్కలోడైతే అంటే తిక్కలోడా? ఏ వయసు లేదా, ఎత్తు లేడా, బలం లేదా, చూడడానికి సరిపడిన సామర్థ్యం గల జ్ఞానము లేదా? అందుకే కదా ఎందుకు పనికిరాడనే కదా గొర్రెలు కాపించింది వాడితో. ఏమండి అర్థమవుతుందా? గొర్రెలు కాసేది ఎవరు? ఆహా, ఏందో దావీదు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చెబుతున్నారే. చదువు సంధ్య లేని, ప్రజ్ఞా వివేకములు తెలియని రాని ఒక అమాయకుడికి 4 గొర్రెలు. మా ఊర్లో అయితే 4 బర్రెలు అంటారు. మరి వాళ్ళకి బర్రెలు లేవేమో ఇశ్రాయేల్ దేశంలో, నేను ఎప్పుడు వెళ్ళా, లేవేమో. 4 గొర్రెలు కొనిపించారు. ఇంకా దావీదుని ఎంత చిన్న చూపు చూశాడంటే, యెషయాను అని ఇంటికి సమూయేలు ప్రవక్త వస్తున్నప్పుడు పిల్లలందరూ ఉన్నారు. ఉద్యోగంలో ఉన్నాడు, వ్యాపారంలో చేసేవాడు ఉన్నాడు, పని చేసుకున్నవాడు ఉన్నాడు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. ఏం దావీదు కొడుకు కదా యెషయాకి? మరి అంత పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు, అంత పెద్ద కూటం జరుగుతున్నప్పుడు, అంత పెద్ద దైవజనుడు ఇంటికి వస్తున్నప్పుడు నీ పిల్లలందరూ ఉండాలి కదా. దావీదు ఎందుకు లేడు అక్కడ? నిరాకరించబడ్డాడు దావీదు. ఈ పెద్ద పాట రాదు, పద్యం రాదు, ప్రార్థన రాదు, ఇది అవసరం లేదులే అనుకున్నాడేమో బహుశా. నిరాకరించబడ్డాడు దావీదు. ఎన్నుకోల తండ్రి అతన్ని. కానీ దేవుడు కుర్చీ వేసి కూర్చోబెట్టి సొలొమోనుతో చెప్తున్నాడు, వానిని పిలవండి. ఎవరిని నిరాకరించారో, ఎవరు తక్కువ అనుకున్నారో, ఎవరికి చేత కాదనుకున్నారో వానిని పిలవండి. పరిగెత్తుకుంటే లేడు అన్న. తమ్ముడు నాన్న పిలుస్తున్నాడు. నన్న మరి మందలేదు, ఏం లేదు, రారా బాబు, పరిగెత్తుకుంటురా, నాన్న పిలుస్తున్నాడు రా. దావీదు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడే సొలొమోను లేచి దావీదు వైపు ఆశగా చూస్తున్నాడు. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు అతడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మెంటల్ తండ్రికి వచ్చేసింది. నేనేమీ అర్హత లేదని గొర్రెలకి ఇస్తే దేవుడేంటి దావీదును కోరుకున్నాడు? ఏముంది దావీదులో? ఏ క్వాలిఫికేషన్? నాకు తెలియకుండా ఏమైనా ట్యూషన్కి వెళ్తున్నాడా? ఏమండి ఈ మధ్య ఈ తెల్లవారుజామున ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి కొంతమంది ఇంట్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయంటగా నేను విన్న సాక్ష్యం. ప్రార్థనలు చేస్తున్నారంట, మీలో కోపం తగ్గిందంట, హల్లెలూయా, మీలో ఆవేశం తగ్గిందంట. ఏం జరుగుతుంది? పొద్దున్నే వాకింగ్ కానీ గ్రౌండ్కి వెళ్తున్నాడమ్మా. ఈ మధ్య ఇంటికి వచ్చేసరికి ప్రశాంతంగా వస్తున్నాడు. ఇంతకుముందు అలా లేడమ్మా. ఏం జరిగింది? భార్యకి అర్థం కావట్లా, భర్తకు అర్థం కావట్లా. ఏం జరిగింది? దేవుని ఆత్మ మనల్ని ఇక్కడ సరిచేస్తున్నాడు. హల్లెలూయా. దావీదు జీవితంలో ఏం జరిగిందో అర్థం కాక యెషయాకు పిచ్చి పట్టేసింది. ఎందుకు అలా చేస్తాడంటే, దేవుడు కోరుకున్న ఒక వ్యక్తి జీవితాన్ని ఆశీర్వదించినప్పుడు మనమంటే గౌరవం లేని, మనమంటే విలువ లేని వారికి కూడా ఇలాంటి అనుభవం ఎదురవుతుందేమో యేసునామములో. ఈరోజు దావీదును ఎన్నుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి ఒకటే కారణం, ఆయన నోట ఎప్పుడూ స్తుతి ఆగదు. ఏం జరిగినా ఒక మాదిరిగా బైబిల్ ఎప్పుడు అలంకార రూపంగాను ఆత్మ సంబంధంగాను మనతో మాట్లాడతాడు దేవుడు వాక్య రూపంలో. అక్షరం కాదు. అందుకే దైవజనుడైన పౌలు అక్షరం మిమ్మల్ని చంపును కానీ ఆత్మ మిమ్మల్ని జీవింపచేయును అంటాడు. అక్షరాలు మనం తీసుకోకూడదు, ఆ అక్షరం వెనక దాగిన ఆత్మ సంబంధమైన సందేశాన్ని మనం తీసుకోవాలి. మంద సింహం దగ్గరికి వెళ్తే సింహం నోట్లో చేయబెట్టాడు దావీదు. అంటే ఒక విశ్వాసి ఒక్క ఆత్మ నశించిపోవటం దావీదుకి ఇష్టం లేదు. సింహం నోట్లో చేయబెట్టాడు. నేను చెప్పనా, ఈరోజు మీరు అపవాది అయిన సింహాన్ని పొద్దున్నే గిల్లి లేపుతున్నారు. హలో, నిజంగా మీ ప్రార్థన బహు రోషం గలదే. అందరూ గట్టిగా చెప్తారా? హుషారుగా చెప్తారా? హల్లెలూయా. మీ ప్రార్థన బహు రోషం గలదే.
సాతాను నోట్లో చేయబెట్టినట్టే నశించిపోతున్న ఆత్మల్ని సాతాను నోట్లో నుంచి లాగినట్టుగా, అగ్నిలో నుంచి లాగినట్టుగా, వారిని వశమైపోతున్న యవనస్తుల క్షేమం కొరకు వారిని లాగినట్టుగా ఈ ఉదయకాలం ప్రతి మాసం ఇక్కడ జరుగుతున్న ఈ విజ్ఞాపన ఈ పట్టణంలో నశించిపోతున్న ఆత్మల్ని లాగి రక్షిస్తుంది. చప్పట్లు కొట్టు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదులో ఉన్న క్వాలిఫికేషన్ అదే. ఆయన మౌనంగా తిని పడుకునేవాడు కాదు. క్షణమైన సెలవు దొరికితే, అవకాశం దొరికితే, గ్యాప్ ఇస్తే రెస్ట్ తీసుకునేవాడు కాదు దావీదు. అవకాశం దొరికిందా వెంటనే దేవుడికి స్తుతి అయినా చెప్తాడు, సంఘానికి క్షేమమైన ప్రకటిస్తాడు. అందుకే ఆయన నోట ఎప్పుడూ స్తుతి ఆగదు. యెహోవా 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 యెహోవాయే నాకేమీ కొదువగును యెహోవాయే. కొడదామా చప్పట్లో? నాకేమీ గొర్రెల కాపరి కొదువు ఉండదా? మంచి బట్టలు ఉంటాయా? తలకు నూనె ఉంటుందా? సేఫ్టీ ఉంటుందా? క్షేమం ఉంటుందా? ఫెసిలిటీస్ ఉంటాయా? అరణ్యంలో, పట్టణంలో ఉన్న మీకు తెలియదు కానీ పల్లెటూరులో ఉన్న నాకు తెలుసు. బర్రెలు కాసే వాళ్ళకి, గొర్రెలు కాసే వాళ్ళకి సేఫ్టీ లెస్ అన్నమాట. అసలు ఏమీ ఉండదు. వర్షం వచ్చినా, పిడుగులు పడినా, తుఫాను వచ్చినా, గాలి వీచినా, చెట్ల కొమ్మలు విరిగినా, సర్పాల మధ్యలో, క్రూర మృగాల మధ్యలో, తోడేళ్ల వేటల మధ్యలో ఏమాత్రము క్షేమం లేని దావీదుకి కొదువలేదని చెప్పగలుగుతున్నాడు. కారణం ఏంటంటే మనసంతా యేసయ్యతో నింపేసుకున్నాడు. అందుకే కొదువలేదు. మనం బంగారంతో నింపితే ఎన్ని నెక్లెస్లు కొన్నా గ్యాపే, పట్టు చీరలతో నింపితే ఎన్ని పట్టు చీరలు కొన్నా గ్యాపే. అదేందన్నయ్య పట్టు చీర అని మా వైపు చూస్తున్నాం అనుకుంటున్నారేమో, లేనిపోయింది వాళ్ళ వైపు ఎందుకు చూడటమని. మనసులో మనకు ఏముందో దాంతో మనం నింపుకోగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, సమృద్ధిగా పోషిస్తాడు. మనం చేసే ఈ ప్రార్థన ఎలా విడుదలిస్తుందో దేవుని వాక్యంలో మనకు చెప్పిన మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మీరు చూడగలిగితే అక్కడ ఒక మాట రాసి ఉంటుందండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందుతాడు. చాలండి. పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందుతాడు. ఈ మాట నోట్ చేసుకోండి. ఒకసారి మీ తలలు పైకెత్తండి. ఆ మాట మనం చాలాసార్లు చదివాము. ఆ మాట చదివినా, ఆ మాట ప్రకటించినా, దానిని గురించిన ఉద్దేశం మనకు వినపడేది, ప్రకటించబడేది, బలంగా మన హృదయంలో నాటబడేది ఏంటయ్యా అంటే, ప్రార్థన చేస్తే స్వస్థత, ప్రార్థన చేస్తే ఆరోగ్యము, ప్రార్థన చేస్తే మంచి జరుగుతుంది, అంతవరకే తీసుకుంటాం. కానీ అక్కడ రాయబడిన మాట విశ్వాస సహితమైన ప్రార్థన పాపము క్షమిస్తుంది. అది మీరు నోట్ చేయండి. ఏంటయ్యా పాపం? జన్మనా జాయితే శూద్ర, కర్మనా జాయితే ద్విజ. జన్మ కర్మణ పాపం. మనం తల్లి గర్భంలో పుట్టినప్పుడే పాపంలో పుట్టాం. పాపంలో ఈ జీవితంలో అడుగు పెడుతున్నాం. మన క్రియలు, మన మాటలు, మన తలంపులు, మన చూపులు, మనం వేసే ప్రతి అడుగు మరొకరిని బాధించేది, మరొకరిని ఆశించేది, మరొకరిని కోరుకునేది, మరొకరిది లాక్కునే విధంగా ఉంది. అది పాపం. ఆ పాపం వలన వచ్చు జీతం మరణం. మరి అలాంటి పాపాన్ని క్షమించగలిగేది ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈనాడు సంఘాలు పాటలు నేర్పిస్తున్నారు, సూపర్గా పాడేస్తున్నారు. పాటలు ఎన్ని పాటలు పాడతారో. ఒక ఆమెకి మైక్ ఇస్తేనండి ఇక పాటల తుఫాన్, పొగాకు తినిద్ది అనుకుంటా ఆ తల్లి. మైక్ మొత్తం రఫాడి చేసింది వేసారు. అక్కడే చేయం తుఫానే. తల్లి ఎక్కడ నేర్చుకున్నాం పాటలు? ఏమండి ఎన్ని పాటలు
ఇక్కడ ఎన్ని పాటలు ఉన్నాయో తెలుసాయ్యా? మంచిదమ్మా, 4 వాగ్దానాలు చెప్పు. వాక్యం గుర్తుండదయ్యా, పాటలు ఎట్లా ఉన్నాయో. ప్రసంగాలు చెప్పమంటేనండి ఇంకా అసలు అది ఆగదండి. ఎందుకంటే ఈరోజు ఎంతోడు ప్రసంగమే, అంతోడు ప్రసంగమే, వయసుతో భేదం లేదు. ప్రసంగాలు మామూలుగా వచ్చేవి. దా ఒక 30 నిమిషాలు మోకాలు వేద్దాం రా, దమ్ముంటేరా. ప్రార్థన అండి, ఈరోజు మా చుట్టాలు వస్తున్నారండి, ఈరోజు కుదరదండి బాబు, వచ్చే నెల తప్పకుండా ఉంటానండి. ఒక పాట పాడి వెళ్ళండి, ఒక పాట అయితే పాడేసి వెళ్తానండి. పాట పాడడానికి ఉంది, ప్రసంగం చెప్పడానికి ఉంది, ప్రార్థనకు మాత్రం లేదు. కారణం ఏంటి? ప్రార్థన పాపమును విడిపిస్తుంది. ఆ రోజు యేసు ప్రభు ఆయా ప్రాంతాల సువార్త చెప్తూ ఎందుకు వెళ్ళాడో మరి ఆయన ఇంట్లో అనుమతించి వారందరినీ ఆ ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. ఆ ఇంట్లో కూర్చొని సువార్త చెప్తున్నాడు, ధర్మశాస్త్ర సంగతులు అనేకులు బోధిస్తున్నారు. ఒక పక్షవాతం కలిగిన వారిని ఆ పెంకులు తీసి కిందగా దించారు. ఆ దించిన వాడితో అందరూ వాడి వైపు చూస్తున్నారు. ఏమని చూస్తున్నారు తెలుసా? ఇప్పుడు యేసయ్య వెళ్తాడు, నూనె రాస్తాడు, ప్రార్థన చేస్తాడు, కాలు జాడిస్తాడు. ఒక్కొక్కరు చేసే పనులన్నీ ప్రవక్తలు ఈ టీవీల్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటారా? కాలుతో దంతా లే, యేసునామములో టచ్. ప్రభు ఎప్పుడైనా తన్నాడండి అట్లాగా? మనం ఎందుకు దంతున్నామండి? ప్రభు కంటే గొప్పవారండి. జాడించి నూనె రాసి ప్రార్థన చేసి లేపుతాడేమో అని చూస్తే సింపుల్గా యేసయ్య అన్నాడు, అల్లంత దూరాన నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళు అన్నాడు. గొడవ స్టార్ట్ అయింది అక్కడ. మీరు అంతవరకు చదివి పక్షవాయువు లేచాడు, స్తోత్రం హల్లెలూయా అని చప్పట కొట్టి వెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత గొడవ ప్రారంభమైంది. ఈయన ఎవరంటే ఆయన బాగు చేశాడు కదా. బాగు చేసింది మాకు అభ్యంతరం కాదయ్యా, ప్రవక్తలు చాలామంది బాగు చేశారు. మరి ఏంట్రా నీకు అభ్యంతరం? పాపములు క్షమించడానికి ఈయన ఎవరు? క్షమించగలిగేది దేవుడు ఒక్కడే కదా. మరి ఆ దేవుడే కదా క్షమించింది. నీకు అర్థం కాలేదా? పాపములు క్షమించే దేవుడే, మరి క్షమించబడ్డాయి అంటే ఆయన ఎవరు? ఈరోజు ముఖ్య ప్రసంగికులు బ్రదర్ జాన్సన్ గారు ఒంగోలు నుంచి వచ్చి మీకు వాక్యం చెప్తారు. వచ్చి మాట్లాడుతుంటే ఈయన ఎవరు అంటే ఇంక మిమ్మల్ని ఏమనాలి? ఫ్లెక్సీలు కట్టారుగా, పోస్టర్లు వేశారుగా, పబ్లిసిటీ చేశారుగా, వచ్చి చెప్తున్నాడు కదా. మరలా ఈయన ఎవరంటే ఈయన. ఈ పాపములు ఎలా క్షమించబడ్డాయంటే దేవుని వలన కలిగాయి. ఈరోజు యేసయ్య మన మధ్యలో లేడు, ఆయన పరదేశులో పరలోకంలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఈ భూమి మీద పాపములు ఎలా క్షమించబడాలి? ఎంతమంది యేసయ్యలు రావాలి, ఎంతమంది యేసయ్యలు క్షమించాలి? ఇక యేసయ్య రాడు, ఆయన వస్తే తీర్పు ఒకటే, ఇక క్షమాపణ లేదు. మొదటిసారి వచ్చాడు, క్షమించాడు, రెండోసారి వస్తున్నాడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళి తీర్పు తీర్చబోతున్నాడు. మరి క్షమాపణ ఎలా? ఆ క్షమాపణకి నిన్ను విజ్ఞాపన కర్తగా వదిలి వెళ్ళాడు యేసు రక్తమిచ్చి. హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడిన మాట, నీవు ప్రార్థన చేసిన ఎడల, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది, పాపముల నుంచి విడుదల కలుగు చేస్తుంది. ఈరోజు ఈ పట్టణంలో ఉన్న పాపం, ఈ శాపం, ఈ రోగం, ఈ దరిద్రం, ఈ జన్మ కర్మ పాపముల నుండి ఈ ప్రజలు విమోచించబడాలి అంటే ప్రసంగాలతో కాదు, పాటలతో కాదు, సభలతో కాదు, ఈ వేకువని లేచిన విజ్ఞాపన వీరుల్లో సాధ్యమవుతుంది. కొడుచప్పట్లో ఈ విజ్ఞాపన ప్రార్థన ఈ పట్టణాన్ని పట్టుకుంటుంది, నిశ్చయముగా రక్షణ కలుగుతుంది. నో డౌట్. నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ప్రార్థనలో రుచి చూసి చెప్తున్నాను నేను మాట. రాత్రులు గడిచేయండి నా జీవితంలో. ఎందుకో తెలుసా? నా యేసయ్య అలా బ్రతికి నేర్పించాడండి. రాత్రులు గడిచాయి, వెన్నుపూసలు అరిగిపోయాయి, డిస్కులు లేవు, ఇక్కడ పోయినాయి. కారణం ఏంటో తెలుసా? ప్రభు కొరకు ఆకాంక్షించి, ప్రభు కొరకు ఎదురు చూసి, ఆత్మల రక్షణ కొరకు కన్నీళ్లు విడిచి, ఆలోచించి, మదనపడి ప్రభు కొరకు ఈ రోజున మీరు ఇక్కడ చేస్తున్న ఈ ప్రార్థనలో ఎంత బలం ఉందో తెలుసా? ఇది యోగ్యమైన ప్రార్థన, ఇది యోగ్యమైన అనుభవం. ఈ అనుభవాన్ని ఖచ్చితంగా సాతాను డిస్టర్బ్ చేయాలని చూస్తాడు, దాంట్లో నో డౌట్. కావాలంటే చూసుకోండి, మీతో ప్రారంభంలో కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా బ్రదరు? ఉన్నారా? మిస్ అయిన వాళ్ళు ఎవరు లేరా అన్న? ఉన్నారా లేరా? ఒక మాట చెప్పండి అన్న. ఏంటి అందరు సీరియస్గా చూస్తున్నారు? ఒకసారి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. ఇది వాస్తవమా కాదా? ప్రారంభంలో మనతో ఉన్నవాళ్ళు ఆగిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటే,
సాతాను వాళ్ళని నిరాశ ఊబిలోకి లాగేసింది, నిస్పృహలోకి లాగేసింది. ఇది అవ్వదులే, ఇది ఎంతకాలం బాధ్యలే, ఇది ఎన్ని రోజులు ముందుకెళ్తుందిలే, ఇది ఎవరు తీసుకెళ్తారులే, ఇది ఎక్కడ అవుద్దులే అని మీ నిరుత్సాహ స్థితిలోకి సాతాను మిమ్మల్ని లాగినప్పుడు ప్రశాంతంగా కాలు చేసి పడుకొని నిద్రపోతారు. 2 గంటలు అయిపోయింది, ఇంకేమొస్తుందండి? ఏమొస్తుంది? వేకుని లేచి మోకాలు వేస్తే కదండి సాతాను కోటలు పునాదులు కదిలేదే. వాడి కోట బద్దలవ్వాలంటే ప్రార్థనే ఆయుధం. ఇశ్రాయేలీలు అయితే బోరాలు ఊదారు, తాళాలు మ్రోగించారు, ధ్వని చేశారు, కానీ మనకు అవకాశం లేదుగా. ఇంత స్పీకర్ పెట్టగానే వాడు వస్తాడు, ఏయ్ తగ్గాను రా, సౌండ్ తగ్గాను రా, వాడు మాత్రం పెట్టుకోవచ్చు. వీడికి ఒక 7 రోజులు, దానికి ఒక 10 రోజులు. అదేనండి పండుగలు వస్తాయి కదా. మేము గత కాలంలో ఉన్నప్పుడు ఆ పండుగలు చేసినప్పుడు ఆ దెబ్బ ఏంటి నాకు తెలుసు. మీటింగ్కి మినిమం 10 రోజులు ఉంటుంది ఎఫెక్ట్. అప్పుడు ఎవ్వరూ ఆక్షేపం చేయరు, ఊరంతా కట్టేతాడు గొట్టాలు. మనం ఒక్క స్పీకర్ పెట్టామనుకో, కానీ మోకాళ్ళు వేసి చేతులు ఎత్తితే రాగలడా? అందుకే ఇది బలమైనది, యోగ్యమైనది, ఈ పట్టణానికి ఆశీర్వాదకరమైన ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థన కొరకు నీవు నీ సహోదరిని, నీ సహోదరుని పురికొల్పుకోవాలి. నీవే నీ సైన్యాన్ని పెంచుకోవాలి. అడగాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని కనిపెట్టాలి. కనిపెట్టి ప్రార్థన చేసిన వారిలో సిగ్గుపడిన వాడు లేడు. ఎబ్బేజు ఒక ప్రార్థన చేస్తాడు. ఎబ్బేజు తన సహోదరులందరూ అతనిని తృణీకరించారు, వద్దనుకున్నారు, చేతగానోడు అనుకున్నారు, దరిద్రుడు అనుకున్నారు. మేబీ బడికి వెళ్తే చదువులేదు, ఉద్యోగానికి వెళ్తే కలిసి రావట్లేదు, పొలానికి వెళ్తే విత్తనం పండటం లేదు, బంధువుల మధ్యలోకి వెళ్తే క్షేమస్థితి అతనికి ఉండట్లేదు. అందుకే శపించబడిన వాడు, శాపగ్రస్తుడని ఎబ్బేజును దూరంగా పెట్టారు. అంటరాని వాడిగా చూశారు. ఒక మాటలో చెప్పాలంటే వారిలో ఒకడే, వారికి సంబంధించిన వాడే, కానీ తక్కువ వాడని, లేనివాడని, దరిద్రుడని పక్కన పెట్టాడు. ఈ ఒంటరి జీవితం బ్రతకడం అవసరమా? పోతే పోయేది అదో జీవితం అనుకున్నాడు. మేబీ ఒక ఛాన్స్ దేవుడికి ఇచ్చాడండి ఎబ్బేజు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. మీ అందరికి బాగా నోటెడ్ అనుకుంటే ఈ మాట. ఎబ్బేజు మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేయి, నాకు కీడు రాకుండా అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవు చేసిన దానిని అతనికే దయచేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడిగింది పొందుకున్నాడా లేదా? వచ్చిందా రాలేదా? కార్యం జరిగిందా లేదా? ఈరోజు మనం వాక్యాలు చదువుకొని ఏలియా మన వంటి వాడే అనుకుంటున్నాం, మానవ స్వభావం కలిగిన వాడే అనుకుంటున్నాం. కానీ అలాంటి ప్రార్థనలకు ప్రతిఫలం మాత్రం మన జీవితంలో ఎందుకు పొందలేకపోతున్నాం తెలుసా? ఒకటి, కనిపెట్టే అనుభవం మనకు లేకపోవడమే. హలో, నువ్వు అడుగుతున్నావు, దేవుణ్ణి కోరుకుంటున్నావు, ఒక కోరిక, ఒక విన్నపం, ఒక విజ్ఞాపన, ఒక అవసరత, ఒక ఆశీర్వాదం ప్రభుని అడుగుతున్నావు, కానీ అది నీ యొద్దకు వచ్చే వరకు వెయిట్ చేయలేకపోతున్నావు. అందుకే అంటాడు, దేవుని భూమి మీద దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు? సిగ్గునొందరు. నువ్వు ఏ ఉద్దేశంతో ఈ ఉదయకాలం ఆయన దగ్గరకు వచ్చావో ఆ ఉద్దేశములన్నీ ఈ మాసంలో దేవుడు నెరవేర్చునుగాక. ఒక ప్రార్థనకి వారం పట్టిద్ది, ఓ ప్రార్థనకి నెల పట్టిద్ది, ఓ ప్రార్థనకి సంవత్సరం పట్టిద్ది, ఒక ప్రార్థనకు ఒక జీవితం పట్టిద్ది. ఎస్, సాధు సుందర్ సింగ్ గారు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే ఒక స్నేహితుడు ఎంత సువార్త చెప్పినా మారలేదంట. చివరికి ఆయన జీవితం అయిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన భౌతిక కాయాన్ని సమాధి చేయడానికి, సమాధి కార్యక్రమానికి అతని స్నేహితునికి ఇన్విటేషన్ ఇస్తే ఆ సమాధి కార్యక్రమంలో వాక్యం విని ఆ చివరి వాడు కూడా రక్షణ పొందాడంట. దేవునికి స్తోత్రం. ఒక విజ్ఞాపన నెరవేరడానికి ఒక జీవితం పట్టొచ్చు. అది మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. నువ్వు నిరాశపడితే, నిస్పృహలోకి వెళ్తే, నిర్లక్ష్యం అయితే నీ ప్రార్థనకు ప్రతిఫలం ఎలాగొస్తుందండి? కార్యములు ప్రారంభించి మధ్యలో వదిలేసే వాళ్ళని ఏమంటారు?
నేను చదువుకుంటున్న టైంలో, అది ఏ సంవత్సరం గుర్తులేదనయ్య, విద్య నిగూఢ గుప్తమగు విత్తములు రూపము పురుషాలకినని ఒక పద్యం ఉండేది. కార్యము ప్రారంభించి వదిలేస్తారంట ఒకరు, కార్యం ప్రారంభించకముందే భయపడి ఆపేస్తారంట ఒకరు, వీరులు మాత్రం కార్యము ప్రారంభించి ముగిస్తారంట. ఆ వీరులు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నా. నమ్మితే చప్పట్లు కొట్టు, గట్టి కొట్టు. యేసు నామములో ఆ విశ్వాస వీరత్వం నిశ్చయముగా మీకు కలుగునుగాక. ఎస్, మీరు ఆ విశ్వాసంలో ఉన్నారు కనుక ఈ ఉదయం ఇక్కడికి రాగలిగారు, ప్రార్థన చేయగలిగారు, దేవుణ్ణి అడగలిగారు. రావాలండి, ఆ మనసు రావాలి, ఆ విశ్వాసం రావాలి, ఆ వీరత్వం రావాలి, ఆ ప్రార్థన ప్రేరణ కూడా రావాలి. నిరాశ పడకూడదు, నిస్పృహ పడకూడదు, ఇంకేం చేస్తామని అనుకోకూడదు. ఆ మనసు వచ్చిన రోజు మానసికంగా శారీరకంగా మనము మృతులమే. గుర్తుపెట్టుకో, ప్రార్థనలో పోరాడే తత్వం నువ్వు ఓడిపోయావా, ఓటమిని నీవు అంగీకరించినట్టే. రోజు కాదుగా, నెలకొక్క రోజు నువ్వు మోకాళ్ళు వేస్తే ఈ హాల్లో గుంటలు పడలేస్తున్నాములో. హల్లెలూయా. ఆయన వచ్చి ప్రభుదాస్ గారు చెప్పాలి, ఏమండి ప్రభుదాస్ గారు అండి మంచిగా వచ్చండి, మీకు ప్రార్థనకి ఇచ్చిన గుంటలు అయిపోయిందండి. అంతకంటే ఆశీర్వాదం ఏమన్నా ఉంటుందా? అది ఆయనకు నష్టమే, కానీ మనకు ఆశీర్వాదం కదా. భక్సింగ్ గారి దగ్గరికి ఒక టీవీ ఛానల్లో వెళ్ళారు. ఎలాగండి మీకు ఇంత ఆశీర్వాదం, దేవుడు ఇలా అద్భుతాలు చేస్తున్నాడు, ఒక ముఖ్యమంత్రి సైతం మీ దగ్గరికి పరిగెత్తుకొని రాగలుగుతున్నాడు, కారణం ఏంటంటే ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళి చూపించాడంట. ఆ గచ్చులో 2 గుంటలు ఉన్నాయి, ఈ గుంటల్లో నుంచే నా ఆశీర్వాదం వస్తుందని చెప్పాడంట. ప్రార్థనలో ఉంది. మనం ప్రార్థన గురించి పుస్తకాలు రాసుకుంటాం, చదువుకుంటాం, కానీ ఆచరణ చేయలేము. ప్రార్థనకి మోకాళ్ళే కాదండి, ప్రార్థన నువ్వు నిలబడి చేస్తావో, పడుకొని చేస్తావో, నడుస్తూ చేస్తావో, డ్రైవింగ్ చేస్తూ చేస్తావో, ఉద్యోగంలో ఉండి చేస్తావో, బట్టలు ఉతుకుతూ చేస్తావో, నీ విజ్ఞాపన మూలుగు ఆగకూడదు, నీ విన్నపం ఆగకూడదు. అది నెరవేరే వరకు దేవుడికి విన్నవిస్తానే ఉండలేస్తున్నాము. ఎస్, ఆ రోజు హన్న దేవుని మందిరంలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళింది మీరందరూ అనుకుంటున్నారు సంతానం కొరకు, కానీ కాదు. హన్న సంతానం కొరకు వెళ్ళలా. ఎందుకు వెళ్ళిందో తెలుసా? ప్రతిరోజు దేవాలయంలోకి రావడం, అక్కడున్న యాజకుల్ని, యాజకత్వాన్ని చూసి కన్నీళ్ళు విడవడం. ఈ సేవ ఎందుకు ఇలా అవుతుంది? ప్రకటించే వారేరి, మాదిరిగా ఉండాల్సిన వారేరి, ఎవడైనా ఒకడు నిలబడతాడేమో, ఎవడైనా ఒకడు ముందుకు వస్తాడేమో, వాడిని ఆధారం చేసుకొని మేమందరం నడుద్దామని ఆమె అనుకుంటే ఒక్కడంటే ఒకడు, ఏలి కానీ ఏలి కుమారుల్లో కానీ ఒకడంటే ఒకడు యోగ్యంగా కనపడల హన్నాకి. అందుకు ఆమె దేవాలయంలో స్తంభం దగ్గర కూర్చొని మూలుగుతూ ఒక మాట దేవుడితో చెప్తుంది. సమూయేలు మొదటి అధ్యాయం 10వ వచనం అనుకుంటాను. దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తూ నీ సేవకురాలనైన నాకు ఒక మగ బిడ్డను దయచేసిన ఎడల, హలో చాలమ్మా, ఈ మాటలన్నీ మీకు తెలుసు. ఆమె ఏం చెప్తుందంటే, నాకు ఒక మగ బిడ్డని ఇస్తే నీకు తీసుకొచ్చి వెండి ఇస్తాను, బంగారం ఇస్తాను, నీకు గుడి కడతాను, నీకు బండ్లు వేపిస్తాను, నీకు కరెంట్ వేస్తాను, లేకపోతే నీకు నిలువు దోపిడీ ఇస్తాను, నువ్వు మంచి దేవుడు అని, గొప్ప దేవుడు అని నమ్ముతాను, ఇలాంటి అనట్లా. నాకు నీ ఒక మగ బిడ్డనిస్తే వాడి తల మీదకి క్షౌరము కత్తి రానివ్వను. ఇదే విజ్ఞాపన. నాకు మగపిల్లనిస్తే వాడిని కలెక్టర్ని చేసుకుంటున్నాయా అనొచ్చు, లేకపోతే నేను ఆశీర్వాదిస్తే నీకు సాక్షిగా ఉంటున్నాయా అనొచ్చు, నా కన్నీళ్ళు ఆగిపోతాయా అనొచ్చు, నా దుఃఖం నివారణ కలుగుతుందయ్యా అనొచ్చు. కానీ ఆమె ఏమంటుందంటే, నాకు ఒక మగ బిడ్డనిస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తి రానివ్వను. ఇదే విజ్ఞాపన. ఏంటయ్యా అంటే, ఆ కాలంలో యాజకత్వం చేయవాడు ఆ మగ బిడ్డల్ని ప్రతిష్ఠిస్తాడు. ముందుగానే వాడిని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రతిష్ఠ కలిగిన మగ బిడ్డ మగసిరి కలిగిన ప్రార్థన జీవితానికి సదృశ్యం. హల్లెలూయా. మగసిరి కలిగిన ప్రార్థన వీరులు కన్నీళ్లతో విజ్ఞాపన చేస్తారు. ఆమేన్.
బాధగా ఉన్న నిజమైన ఒక మాట, కన్నీళ్లు రాని ప్రార్థన అది మగసిరి కలిగిన ప్రార్థన కాదు. వాక్యానుసారంగా యాకోబు కన్నీళ్లు విడిచి పోరాడి గెలిచాడంట. దానికి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? మగసిరి గలవాడై. ఏమై? మగసిరి గలవాడై. దేవుడు రేపు పొద్దున మనందరినీ కన్యక సంఘముగా మార్చుకొని పరలోకంలో ఆయన గొప్ప సింహాసనం మీద తీసుకుని వెళ్ళిపోతున్నాడు. స్త్రీలని పురుషులని ఆ రోజు భేదం ఉండదు. మనమందరం మహిమ శరీరంగా మార్చబడతాం. ఆ రోజు మగబిడ్డ అని రాయబడింది ప్రకటన 12వ అధ్యాయంలో, ప్రకటన పుస్తకం 12వ అధ్యాయంలో మగ శిశువు అని రాయబడింది. కారణం ఏంటంటే మగ శిశువు అంటే జయించినవాడు, మగ అనుభవం, జయించిన అనుభవం. ఇప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంది, ఆ యాజకత్వానికి జయించగలిగిన ఒక ప్రార్థన వీరుడిని నాకు ఇవ్వు, వాడిని నీకు ప్రతిష్ఠిస్తా. ఈరోజు మనం దేవుని అడగాల్సింది ఈ పట్టణం కొరకు, ఈ రాష్ట్రం కొరకు, ఈ దేశ క్షేమం కొరకు ప్రార్థన వీరత్వం కలిగిన ఒక మగసిరి కలిగిన ప్రార్థన జీవితం నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు అడగాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? ఒక గంట కాదు, ఒక రోజు కాదు, నెలలో ఒక రోజు కాదు, ఒక గంట కాదు, ఒక క్షణం కాదు, కొద్దిసేపు కాదు, ప్రసంగం విన్నప్పుడు కాదు, ఉద్యమం వచ్చినప్పుడు కాదండి. అది నరనరాల షుగర్ వ్యాధిలాగా పాకిపోవలేస్తున్నామాలో. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటాడు, ఎలాగున దేవునికి నువ్వు మొరపెట్టి విజ్ఞాపన చేయాలో నీకు తెలియదు కనుక తానే చెప్ప సఖ్యమ కాని మూలుగులతో నీలో ఉండి తండ్రికి మూలుగులు విడుస్తాడంట పరిశుద్ధాత్ముడు. ఆయనతో నువ్వు నింపబడాలి, ఆయనతో నువ్వు నడవాలి, ఈ అనుభవం నీకు రావాలి. ఆమేన్. మీరు బయట వెళ్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, ఏదైనా మీ వ్యక్తిగత జీవితాల్లో ఉన్నప్పుడు, టైం అయిపోయింది, నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తున్నాను, అర్జెంట్ పని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అల్లు చెప్పండి. ఈ రేంజ్లో చెప్తారా? అసలు చెప్తారా? అందులో ఒంగోలు నుంచి వచ్చావు, కానీ మైక్ నీది, సమయం నీది, ఎందుకు అనవసరంగా అవిధేయత కలిగి పోగొట్టుకోవడం? ఆశీర్వాదం మంచిది. మీ అంగీకారానికి నా ధన్యవాదాలు. ముగిస్తున్నాను. మీ వ్యక్తిగత పనుల్లో వెళ్తున్నప్పుడు మన మనసులో ఒక ఆశ ఉంది. మీకు అర్థమవడానికి చెప్తున్నానండి. ఇల్లు కట్టాలి, పునాది వేసావు, బేస్మెంట్ అయిపోయింది. నువ్వు ఏ పని చేస్తున్నా ఇటుకలు ఎక్కడ తేవాలి, సిమెంట్ ఎక్కడ తేవాలి, ఐరన్ ఎక్కడ తేవాలి, ఏ పనివాడికి ఇల్లు అప్పగించాలి, ఎట్ట కట్టిస్తే బాగుంటుంది, దానికి మొత్తం ఫినిషింగ్ ఎలాగా ఉంటుందా ఉండదా? ఆ మధ్య నాకు ఒక కారు అవసరమైంది. ఈ విస్తారమైన పరిచర్యలో చెప్పా కదా, డిస్కులు పోయినాయని. కొంచెం మంచిగా కూర్చొని పరిగెత్తడానికి వీలుగా ఉండే మంచి గుర్రం కావాలని, అదే కారు కావాలని ప్రార్థన చేస్తాను. ఆయన ఇంకో కంపెనీ చెప్పాడు, ఇంకొకరికి ఆయన ఇంకో కంపెనీ చెప్పాడు. అసలు ఇదంతగా అయ్యే పని కాదు. ఏది మనకు అవసరం, ఏది యోగ్యమైందో గూగుల్ అమ్మందిగా, అలెక్సా విచ్ కార్ ఇస్ బెస్ట్ అని అడుగుతూ ఉంటే అది 10 కార్లు చూపెడుతుంది. ఏ కారు పోయినా ఆ కారు మీద కన్నుపోతుంది. నీకు నాకు మానవ మనసు కలిగిన ప్రతి వారికి ఆ మనసు ఉంటుంది. మనకు ఏది అవసరమో దాని మీదకి వెళ్తుంది. నేనేమంటానంటే, ఈ లోక ఏ ఉద్దేశంతో ఈ బ్యానర్ ఉందో, దేశ క్షేమం కొరకు, ఏదది ఆ బ్యానర్? ఏది? దేశ క్షేమము కొరకు ఏ విజ్ఞాపన అయితే ఇక్కడ రగులుతుందో, ఈ 30 రోజులు ఈ మనసు గనక నీలో రగిలితే నీ అవసరతలన్నీ నా యేసయ్య మహిమలో తీరిపోతాయి. ఎస్, ఆయన తీర్చగలడే సునామాలో. హన్న అడిగింది, కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుని తీసుకెళ్ళి యాజగా మందిరంలో పెట్టేసింది. ఇక నువ్వు సేవ చేయరు బాబు, ఈ మందిరం కలకలాడిపోయిద్దని దేవుడు హన్నాను వదలలేదండి. తర్వాత ఒక్కరిని అడిగితే 5గురిని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక్కరిని అడిగితే 5గురిని ఇచ్చాడు. ఇది ఆశీర్వాదం కాదా? దేవుని పక్షపాతిగా మనం ఉండాలి. దేవుడి మనసులో ఏముందో అది మనకు రావాలి. 2 మాటలు చెప్తా. ఆ రోజు ఇశ్రాయేలు జీవితాల్లో పాపం జరుగుతుంది, ఓటమి వస్తూ ఉంది, శాపము ఆ పాలెములో సంచరిస్తూ ఉంది, మనుషులు రాలిపోతున్నారు, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ఎక్కడరా ఈ శాపమని మోషే నాయకుడు, యాజకుడు, అహరోను, పెద్దలు ప్రతి గుడారములు తిరిగి సంచరిస్తున్నారు. ఈ గుడారంలో పాపం ఉందా, ఈ గుడారంలో పాపం ఉందా, ఈ గుడారంలో పాపం ఉందా? దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు గుడారంలో పాపం ఉంది, వెతికి తీసేయ్.
వెతుకుతున్నారు. ఒక గుడారంలోకి వెళ్ళగానే మోయాబు స్త్రీతో ఒకడు పాపంలో ఉన్నాడు. మరి రాత్రి వెళ్ళారో పగరెళ్ళారో తెలియదు, కానీ వారిలో ఒకడు, అతని పేరు ఎలియాజరు, తన చేతిలో ఉన్న ఈటెను అమాంతం తీసి పొడిస్తే ఆ రెండు శరీరాల మధ్యలోంచి భూమిలోకి వెళ్ళిపోయిందంట. అరే, ధర్మశాస్త్రం ప్రకారం నరహత్య పాపం కాదా? తప్పు కాదా? ఎందుకు నీకంత ఆవేశం? ఎందుకు చంపేశావు? రెండు ప్రాణాలు ఎందుకు తీసావు అని అడగాలనుకున్నాడు మోషే. వెంటనే దేవుని స్వరం మోషేతో మాట్లాడుతుంది, మోషే, ఒకవేళ నేను అక్కడ ఉండింటే అదే దెబ్బ పొడిస్తే భూమిలోకి వెళ్ళిపోయేది. సహించలేని దానిని ఎలియాజరు నా మనసులో ఉన్న దాన్ని నెరవేర్చాడు. కొడు చప్పట్లో. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు దేవుని మనసులో ఉన్న విజ్ఞాపన నెరవేరుస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందరిలా కాదండి, లోకులందరిలా కాదు. మీరు ఒక ప్రత్యేకంగా ఎలియాజరు వలె ఈటె పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్న దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అవసరత తీరునుగాక, మీ కోరిక నెరవేరునుగాక. మీ చేతిలో ఉన్న ఈటెను విడవద్దు. ప్రార్థన అనే ఈటెను పక్కన పెట్టొద్దు. ప్రార్థన అనే ఈటెను విడిచిపెట్టొద్దు. గట్టిగా పట్టుకో. కలిగిన ఈ సహవాసం, కలిగిన ఈ అనుభవం, కలిగిన ఈ ప్రార్థన ఉజ్జీవం, ఈ ఉద్దేశం గట్టిగా పట్టుకో. పొడిస్తే భీమవరం మొత్తం తల్లకిందులైపోలేస్తున్నామలా. కడేసు రక్తమే జయం. హల్లెలూయా. సైతాను గడు భీమవరం అల్ల కొల్లలో చేసి అట్టు చుట్టేయాలి నీ దెబ్బకే. ఎక్కడరా ఈ ఓట అంటే లోదర చర్చి గ్రౌండ్లో నుంచి వస్తుంది ప్రార్థన ఓట. దేవునికి మహిమ. ఆమేన్. ఒకని విధేయత వలన దాని కొరకు మనం అతని వలనే జరగాల, మనం చేయకూడదా? అంతకంటే భాగ్యం ఏందండి? నువ్వు చేయాలి, కానీ అంతకంటే భాగ్యం ఏంటి? ఎవరో ఒకరు ముందుకు వచ్చారు కదా, దేవునికి స్తోత్రం. వారితో సహవాసం, వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండి, వారితో సమాధానం కలిగి ఈ పరిచర్యలో ముందుకెళ్దాం. నీ తోడ్పాటు ఏదో అందించు. విస్తారమైన దైవజనులు, నిజంగా చాలా ఆసక్తిగా ఉన్న అనుభవం ఏంటంటే, ప్రతి నెల ఒక దైవజనుడు వస్తున్నాడు. ఇక్కడ దాకా రాగలుగుతున్నాడంటే అతను దేవుని ఉద్దేశంలోనే ఉన్నాడని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? మీరు కూడా అనుకుంటా. గట్టిగా హల్లెలూయా చెప్పవచ్చు కదా. హల్లెలూయా. వచ్చిన ప్రతి వారు ఏదో ఒక కోణంలో, ఒక కొత్త కోణంలో ప్రార్థన వైపు మిమ్మల్ని తీసుకెళ్తారు, ఆశీర్వాదం వైపు మిమ్మల్ని నడిపిస్తారు. వారి ప్రతి మాట మీ గుండెల్లో గూడు కట్టుకొనుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలంలో, ఈ అంత్య దినాలలో ఇంకా నెక్స్ట్ ఏదో రాబోతుందంట. ఇంకొక వైరస్ ఏదో రెడీగా ఉందంట. మరి దాన్ని అప్డేట్ చేశారేమో. ఈ ఫోన్లో అప్డేట్ అవుతూ ఉంటాయి కదా, iOS 16, 17, 7.1 లాగా అది కూడా ఇంకొక అప్డేట్ అయిపోయి వచ్చేస్తుందంట. ఆల్రెడీ 3 సార్లు అప్డేట్ అయింది. కోవిడ్ ఒకసారి, ఆల్ట్రా ఒకసారి, డెల్టా ఒకసారి, ఇంకా సంఘమిత్ర, నవజీవన్లాగా కూడా అవుతుందేమో. ఎట్లా వస్తుందో తెలీదు, ఇంకా వస్తుందంట. మరి ఇన్ని వేవ్స్ తప్పించుకున్న నీవు, ఇంత భయంకరమైన మరణాలు దాటి వచ్చిన నీవు, ఇంకా రాబోయే మరణకరమైన పరిస్థితులను కూడా తట్టుకొని తాలుకొని నిలబడి ఈ దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు, ఈ పట్టణం కొరకు నీ విజ్ఞాపన దేవుడు కోరుకుంటే నిశ్చయముగా ఏ తెగులు నిన్ను సమీపించదో, దాంట్లో నో డౌట్. కాకపోతే ఒకే ఒక మాట అయిపోయింది, ముగిస్తున్నా. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు పుస్తకం 22వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు, దేశమును నేను పాడు చేయబోతున్నాను. ఆ దేశాన్ని పాడు చేయకుండా దాని ప్రాకారములు దిట్టపరిచి బద్దలైన బండ సందులో నిలుచుటకు తగిన వారు ఎవరు అని. చాలమ్మా అన్నా అనేది చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ మాట చదువుకోండి. నేను దేశమును పాడు చేయకుండా ఉండేటట్లు. నువ్వెందుకు పాడు చేస్తావయ్యా దేశాన్ని? దేశాన్ని ఎందుకు పాడు చేస్తావు? దేశంలో ఉన్న క్షామం, దేశంలో ఉన్న పాపం, దేశంలో ఉన్న శాపం, దేశ ప్రజల క్రియలు దేవుని మనసును గాయపరుస్తున్నాయి, దేవుని కోపాన్ని పుట్టిస్తున్నాయి. నేను వారిని పాడు చేయాలని నా అంతరంగంలో అనుకుంటున్నాను. అయితే
వారికి ఆ శాపం రాకుండా ఉండడానికి, వారు పాడైపోకుండా ఉండడానికి బద్దలైన బండ సందులలో ఎవడైనా ఒకడు నిలబడతాడేమోనని నేను విచారణతో చూస్తున్నాను. మీకు అర్థమవుతుందా? సందు అంటే అర్థం ఏంటి? ఇరుకనేగా. బైపాస్ అనుకో, హైవే అనుకో, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. సందులో ఇరుకుంటుంది, సందులో అభ్యంతరం ఉంటుంది, సందులో అవసరం ఉంటుంది, చాలా ఉంటాయి సందులో. విశాలతలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, బద్దలైన బండ సందులోకి నువ్వు రా. ఆ సందు కూడా నున్నగా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుంది కాదు, అనుకోకుండా పడిన బీటు, అనుకోకుండా ఏర్పడిన సందు. ఆ బద్దలైన బండ సందులోకి ఎవడైనా ఒకడు వస్తాడేమోని నేను ఎంత విచారించిన దొరకలేదంట. ఒకవేళ ఆయన భీమవరం పట్టణంలో చూస్తే మీరందరూ ఆయన కనబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఉదయాన్నే కారు లోపలికి వస్తూ ఉంటే ఒక ఆయన పాపం దేనికి? ఆరోగ్యం సంపాదించుకుందామని. నేనంట అంత జరగద్దు. ఎక్కడికొచ్చి మోకాళ్ళేసి చేతులు పైకెత్తు, మోకాళ్ళేసి చేతులు పైకెత్తు. ఆరోగ్యం ఎందుకు రద్దు శుద్ధం చేస్తారు, రక్తం చేయం. ఆమేన్. మీరు కావాలని చూడండి, క్రైస్తవుల్లో ఎక్కువ మంది, ప్రాముఖ్యంగా ముసలోళ్ళు, తల్లులు 99 ఏళ్ళు బతికేస్తారు. ఆ మధ్య ఈ ల్యాంప్ మినిస్ట్రీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సాక్ష్యాలు చెప్తా ఉంటాడు. నేను ఒక ప్రాంతంలో మీటింగ్కి వెళ్తే ఆ బ్రదర్ వచ్చాడు అక్కడికి. వాక్యం అయిపోయిన తర్వాత, బ్రదరు ఇక చాలా విషయాలు చెప్పాలండి, ఇంక ఆయన చెప్తే మీకు చాలా లేట్ అయిపోద్ది. ఆయన చెప్పాడు, బ్రదర్ నేను ఇంటర్వ్యూ చేసిన సాక్ష్యాల్లో ఎక్కువ మంది ముసలోళ్ళు, తల్లులు 100 ఏళ్ళు పైన బతికిన వాళ్ళు ఉన్నారు బ్రదర్ అన్నాడు. నాకు పిచ్చి పట్టింది. 100 ఏళ్ళు ఎట్ట బతికారు వీళ్ళు, 100 ఏళ్ళు ఎట్ట బతికారు వీళ్ళు, 100 ఏళ్ళు ఎట్ట బతికారు వీళ్ళు. రాగి జావ తిన్నారు, జొన్న సంగటి తిన్నారు, ఇవన్నీ పక్కనే. అసలు విషయం చెప్పు. నా అంతరంగంలో ప్రశ్న. మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేశారు, అందుకు బతికారు 100 ఏళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య నన్ను కూడా డాక్టర్ గారు డిస్కులు పోతున్నాయండి, ఏం చేయాలని అంటే ఎక్సర్సైజ్ చేయండి అంటాడు. ఎట్ట చేయాలి అన్న? చేతులు పైకెత్తా అన్నాడు, అదే కదా ప్రార్థన చేయమనేది. ఇది తెలుసు కదా, మళ్ళీ ఈయనకిందకి 500 ఫీజు ఇచ్చాం మనం అనుకున్నా. దేవునికి స్తోత్రం. మోకరించి ప్రార్థన చేయి. అయితే డబ్బు కోసం, ఆరోగ్యం కోసం, లోకం కోసం, లోక సంబంధమైన వాటి కోసం ఇరుకైనా ఇబ్బంది లేదు, తిడుతున్నా ఇబ్బంది లేదు, కొడుతున్నా ఇబ్బంది లేదు, అవమానిస్తున్నా ఇబ్బంది లేదు. అయినా సరే గోజాడతాం, వెంటబడతాం, ఛీ పో అన్నా కూడా వెళ్తాం, ఎందుకంటే మన అవసరం. కానీ అవన్నీ వద్దు. బద్దలైన బండ సందులోకి రా, మరణమే తప్పిపోద్ది యేసు నామములో. హల్లెలూయా. నీ అవసరత తీరదా? నీ పిల్లలకు సీటు రాదా? నీ పిల్లలకు జ్ఞానం రాదా? నీ ఉద్యోగంలో నీకు ఉన్నతమైన స్థితి దేవుడు కలుగు చేయడా? నీ వేస్తున్న ప్రతి పనిలో నీ అడుగులను దేవుడు స్థిరపరచడా? బద్దలైన బండ సందులోకి రా. కాకపోతే ఒక్కటి, ఇక్కడ నీకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండదు. ఇక్కడ నీకు ఫెసిలిటీస్ ఉండవు, ఫ్రీడమ్ ఉండదు. మోకాళ్ళు వేయాలి, చేతులు ఎత్తాలి, ప్రార్థన చేయాలి. ఎవరికి ఉంటుందండి అంతసేపు? 2 పాటలు పాడమని 20 పాడతా. భోజనాలు పెడతారా? కుర్చీలు వేస్తారా? అయ్యగారు మనకు లేదప్పుడు మనం కూర్చోవచ్చు, కానీ ఆరోగ్య క్షేమాలు ఉండి ప్రభు ఎదురు నిలబడడానికి లేదో. 24 పెద్దలు కిరీటములు తీసి సాగిలపడి నమస్కరించారంటే ఏసైకి. ఈ రోజున దేవుని పేరిట మనం ఇక్కడికి వచ్చాం. మీరు ఏదో కోరుకున్నారు, దేని కొరకో కనిపెడుతున్నారు, దేని కొరకో చేతులు ఎత్తుతున్నారు. గుర్తుపెట్టుకో, భూమి మీద నువ్వు కోరిన కోరిక దేవుడు నెరవేర్చే వరకు నీ పట్టు విడవద్దు. ఆమేన్. భీమవరం పట్టణమంతా రక్షణ పొందే వరకు మీ ఆత్మలు వీరికి సంచకరు, మీరు వీరికి లెక్క చెప్పవలసిన వారు. జాగ్రత్త. చాలా పట్టణాల్లో ఈ ఫెసిలిటీ లేదు, ఇలాంటి అనుభవం లేదు. ఇలా ఒకరు ఎవరైనా ముందుకొచ్చి ప్రేరేపించబడి ఇలా చేద్దామని చెప్పేవారు లేరు. కానీ ఈరోజు దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. మీ మధ్యలో ఒక యవనస్తుడు, ఒక సహోదరుడు లేచాడు. వారి కష్టార్జితాన్ని వెచ్చించి మీ కొరకు ప్రయాసపడుతున్నాడు. సిద్ధపడండి, సహకరించండి, సహకారంగా ఉండండి, ముందుండండి. ఇంకా అనేకులను తీసుకురండి. కట్టెకి కట్టె తోడవుతే అగ్ని 700 అవుతుంది వేస్తున్నామలో. ప్రార్థన ఉద్యమం లేవాలి పట్టణంలో. ఇలాంటివి నలు దిశల ఎక్కడ చూసినా వేకోనే మోకాలతో ఒక ఉజ్జీవ ప్రార్థన వినబడాలి పట్టణంలో.
అది దేశ క్షేమానికి మాదిరిగా మారాలి, దేశ క్షేమానికి పునాది కావాలి. అలాంటి ఈ పోరాటంలో మీరు వెనకడుగేయొద్దు, చల్లారిపోవద్దు, సతికిల పడద్దు. ఉజ్జీవంగా ఉండండి, గట్టిగా నిలబడండి. బద్దలైన బండ సందుల్లోకి రండి. బండ సందుల్లోకి వచ్చిన నీవు నీ అవసరతను దేవుడు రెండంతలుగా మారుస్తాడు. నీ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు. నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు దేవుడు. నువ్వు దేశం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీ కోసం విజ్ఞాపన మొదలు పెడతాడు. ఆమేన్. కాబట్టి ఈ భూమి మీద మన అవసరతల గురించి కాక, ఈ లోకం మట్టు కాక, నీవు నిరాశపరుచుకొని, బలహీనుడివి కాక, బలపరుచుకొని, నీకు నీవే బలపరుచుకొని ఒక వైరాగ్యంతో ఎంతకాలం అండి వెనక్కి తిరుగుతావు, ఎంతకాలం ఓడిపోతావు, ఎంతకాలం వెనకబడిపోతావు, ఇంకా ఎంతవరకు చాలించుకుంటావు? వయసు అయిపోలేదా? జీవితం సగం మారలేదా? ఇంకెప్పుడు ప్రార్థన, ఎప్పుడు వినటమేనా? మన జీవితంలో ఎప్పుడు జరిగేది? చార్లెస్ ఫిన్నీ ఇంటికి వచ్చాడు, అత్తయ్య వాటర్ పెట్టు, స్నానం చేస్తా. సరే బాబు. లోపలికి వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. వేడి నీళ్ళు పెట్టింది, వచ్చింది, డోర్ తీసింది, ప్రార్థనలో ఉన్నాడు. కొద్దిసేపు ఆయన చల్లగైపోయింది, మళ్ళీ వేడి నీళ్ళు పెట్టింది, డోర్ తీసింది, ప్రార్థనలో ఉన్నాడు. ఇంకా లేవలేదే, భోజనం సిద్ధపరుచింది, డోర్ తీసింది, ప్రార్థనలో ఉన్నాడు. చివరికి ఆయన బయటకు వచ్చాడు. అత్తయ్య వేడి నీళ్ళు పెట్టావా? ఆమె అనింది, బాబు నువ్వు లోపలికి వెళ్ళి ప్రార్థనలో కూర్చొని 3 రోజులైంది. 3 రోజుల నుంచి నువ్వు మోకాలు దిగలా. 3 రోజులు నువ్వు ప్రభుతో ఉన్నావు. ఆకలి లేదా? దాహమే లేదా? ప్రభుతో బంధము కలిగిన వారు ఈ లోకాన్ని మరుస్తారు. 30 నిమిషాలకు నీకు ఎందుకు విసుగొస్తుంది? ఆత్మ సంబంధమైన ఆసక్తి నీలో లేదేమో, దేవునితో కనెక్టివిటీ కట్ అయిపోయిందేమో, పరిశుద్ధాత్మతో ఏకం అవ్వలేకపోతున్నావేమో. మార్చుకో, నిన్ను నువ్వు సిద్ధపరచుకో. మోకాల వీరుడని, ఒంటె మోకాల వీరుడని, మోకాల మీద 400 సార్లు బైబిల్ చదివిన విశ్వాస వీరుల జాబితాలో కనీసం రేపు పొద్దున తీర్పులో నిలబడినప్పుడు వారితో సరితూకగలిగిన భక్తి కాకపోయినా నరకాన్ని తప్పించుకొని కనీసం పరలోకంలో ఒక స్థాయి నీ జీవితంలో, నీ కుటుంబంలో రావాలి అంటే అది నీ చేతుల్లో ఉంది. కాపాడుకుంటావో పోగొట్టుకుంటావో నీ ఇష్టం. ఈ పరిచర్య నీది, ఈ పట్టణం నీది, ఈ పట్టణస్థులు నీ వాళ్ళు. గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ పుట్టావు అంటే ఈ ప్రాంతాన్ని గురించిన లెక్క నువ్వు అప్పచెప్పవలసి ఉంది. మీ అవసరతలు నాకు తెలుసు, మీ అవసరతలు దేవుడికి తెలుసు. కుటుంబం అన్న తర్వాత సంతానం కావాలి, ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, వ్యాపారం కావాలి, నీ పని జరగాలి. నా యేసయ్య అంటాడో, ముందు నువ్వు ఆత్మల కొరకు ప్రార్థన చేయి, నీకు కావాల్సినన్నీ నేను ఇస్తా. దేవునికి స్తోత్రం. నా జీవితంలో అనుభవం చెప్తున్నానండి. నేను ఏది నా ప్రభుని అడగల, నాకు ఇది కావాలని నేను అడగలేదండి. ఉంటే బాగుంటుందేమో అనుకుంటా, నేను ఆత్మల గురించి ప్రార్థన చేస్తుంటే నాకు కావాల్సినన్నీ నా వెనకాల పడుతున్నాయి. హల్లెలూయా. ఎట్లా పడుతున్నాయి తెలుసమ్మా? బండి మీద పోయేటప్పుడు కుక్క పరిగెత్తింది తెలుసా? మీకు ఎప్పుడైనా కుక్క రాలేదా? ఛాయ్ పో, అవసరం లేదు నువ్వు నాకు, అయినా వస్తుంటుంది అది. నేను అడుగుతుంటే అలాగే వస్తున్నాయి. నేను వద్దురా, నాకు మీరందరితో నాకు పని లేదంటే అవి వస్తానే ఉన్నాయి అలాగా. నిజమండి, దేవుడు నా ద్వారా ఎన్ని కార్యాలు జరిగిస్తున్నాడు. నా గొప్ప చెప్పుకోవడానికి రాలేదు, కానీ మీ విలువ మీకు తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవునికి మహిమ. కాబట్టి ఈ వైరాగ్యం విషయంలో, ఈ ప్రార్థన విషయంలో రాజీ పడద్దు.